దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ, ಪ್ರಕಾಶಿತ ವಾಕ್ಯ 1ला अध्याय. మొదటి వచనం చదువుకుందాం అందరం కలిసి. 1ला वचन पढ़ेंगे, 1ನೇ वचन ಓದ್ಕೊಳ್ಳೋಣ. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు, అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे, ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మరొక వచనము, ఇదే అధ్యాయము 6వ వచనం కలిసి చదువుకుందాం. 6ನೇ वचन ಓದ್ಕೊಳ್ಳೋಣ, 6 वचन पढ़ेंगे. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసెను. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे. प्रार्थना. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మరొకసారి మీ సన్నిధిలోనికి రావడానికి మీరు చేస్తూ వచ్చిన మీ సహాయం బట్టి వందనములు. ప్రభు దినాన దేవ తండ్రి ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి సంఘంగా చేరి రావడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. లోకంలో ఇటువంటి అవకాశం ఎంతోమందికి లేదు. నేను తండ్రి ఎంతోమంది ఆశపడుతున్నప్పటికీ కొంతమందికి నేను తండ్రి నమ్మదగిన దేవా ఇటువంటి వెసులుబాటు లేదు. ప్రత్యేకంగా నేను తండ్రి మా దేశంలోని అనేక ప్రాంతాల్లో నేను తండ్రి ప్రభా వారికి ఆశ ఉంది, కానీ నేను తండ్రి అవకాశాలు లేవు. దేవ తండ్రి ప్రభా సహాయం దయచేయండి. కానీ నేను తండ్రి ప్రభా ఈ సమయంలో మేము హీడ గడిపే సమయాన్ని ఎంత దీవెనకరం చేయండి. మీ సన్నిధిని అనుభవించడానికి నేను తండ్రి ప్రభా హృదయమార మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆలోచనలు నేను తండ్రి ఇంకా తదితరమైన వాటి నుండి కూడా మమ్మల్ని తప్పించి సహాయం దయచేయమని నీ పైన మాత్రమే మా దృష్టి ఉంచడానికి మీ సహాయం కోరుకున్నాం. ఎవరైతే రాగలిగినారో వారిని బట్టి వందనములు. ఇంకా ఎవరైతే రాలేకపోయినారో వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా నూతనంగా ఎవరైనా మాకు తెలియకుండా వస్తే వారికి కావాల్సిన సహాయం నేను అన్ని విషయాల్లో మీ సహాయాన్ని మీ కృపను కోరుకుంటూ ముందున్న సమయంతో దీవెనకరం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి బతిమాకు వచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుని దృష్టికి ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ಆರಾಧನೆ ಎಂಬಂಥದ್ದು ಕರ್ತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಹತ್ವವುಳ್ಳದಾಗಿದೆ. बहुत ही महत्वपूर्ण चीज आराधना परमेश्वर की दृष्टि में मानी जाती है. ఈ లోకంలో దేవుడు అత్యంతగా ఇష్టపడేది ఏంటి అంటే ఆరాధన. परमेश्वर इस संसार में सबसे ज्यादा हमारी आराधना को वो चाहता है. ನಮ್ಮ ಆರಾಧನೆಯನ್ನು ಅತ್ಯಧಿಕವಾಗಿ ಇಷ್ಟಪಡುವ ಒಂದು ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ఈ లోకంలో అత్యధికంగా ద్వేషించే సాతాను అత్యధికంగా ద్వేషించేది ఏంటి అంటే ఆరాధన. जो शैतान जो है सबसे ज्यादा घृणा करने वाला चीज है वो परमेश्वर की ಆರಾಧನಾ. ಕರ್ತನನ್ನು ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂಥದ್ದು ಸೈತಾನನ ಅತ್ಯಧಿಕವಾಗಿ ದ್ವೇಷಿಸುವಂತ ಒಂದು ಸಂಗತಿಯಾಗಿದೆ ಪ್ರಿಯ. అందును బట్టి సాతాను తన ఎందుకు సాతాను ఆరాధనను వ్యతిరేకిస్తున్నాడు అంటే क्यों इस प्रकार शैतान आराधना का प्रतिकूल कर रहा है? ಯಾಕೆ ಅದಕ್ಕೆ ತಿರುಗಿ ಬೀಳುವಂತ ಸ್ಥಿತಿ ಸೈತಾನದಿದೆ ಪ್ರಿಯರೇ. మనకందరికి తెలుసు, యెషయా గ్రంథము 14వ అధ్యాయం చదివితే ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯ ಓದುವಾಗ ಯೆಶಾಯ का ग्रंथ 14 अध्याय हम पढ़ सकते हैं. అందరం కలిసి చదువుకుందాము. ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ, मिलकर पढ़ेंगे. 14వ వచనము, 14ನೇ वचन, 14 वचन, 14వ అధ్యాయము 14వ వచనము, 14 अध्याय 14 वचन, 14ನೇ అధ్యాయ 14ನೇ वचन. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. मैं मेघों से भी ऊंचे ऊंचे स्थानों के ऊपर चढ़ूंगा, मैं परम प्रधान के तुल्य हो जाऊंगा. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ సాతాను తాను కూడా ఆరాధింపబడాలని ఇష్టపడతా వచ్చినాడు. ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸೈತಾನ್ ಸಹ ಒಂದು ಆರಾಧನೆಯನ್ನು ಆತನು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಶೈತಾನ್ भी इधर आराधना वो चाह रहा है. సాతాను అనడంతోనే ఒక క్రూరమైన లేకపోతే ఒక
భయంకరమైన వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. इस प्रकार हम सोचते हैं कि शैतान बहुत ही ಭಯಾನಕ ಭಯಂಕರ एक ವ್ಯಕ್ತಿಗೆ ಸಮಾನ ದಿಕ್ತಾ ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿ ಕಾಣಿಸುವಂತವನು ಸೈತಾನ್ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನೇಕ ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. వానుకున్న మరొక పేరు ఏంటంటే దుష్టుడు అని పిలువబడుతున్నాడు. ಅವನಿಗಿರುವಂತ ಮತ್ತೊಂದು ಹೆಸರೆಂದ್ರೆ ಆತನು ದುಷ್ಟನೆಂಬುದಾಗಿ ಏಕ ದುಷ್ಟ ವ್ಯಕ್ತಿಗೆ ಸಮಾನ ಶೈತಾನ್ ಕೋ ಬುಲಾಯ ಜಾತಾ है. మరి దేవుడు దుష్టుని సృజించినాడా అంటే దేవుడు ఎప్పుడు కూడా చెడ్డదాన్ని ఎక్కడ కూడా సృజించలేదు. इस प्रकार हम देखते हैं कि परमेश्वर की सृष्टि में कहीं भी परमेश्वर ने एक दुष्ट चीज को उसने उत्पन्न नहीं किया. ಕೆಟ್ಟದಾದ ಯಾವುದನ್ನು ಸಹ ಕರ್ತನು ತನ್ನ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಆತನು ಉಂಟು ಮಾಡಲಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. సాతాను సాతానుగా పిలువబడక మునుపు అతడు లూసిఫర్ గా పిలువబడుతూ వచ్చినాడు. ಸೈತಾನ್ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತ ಮುಂಚಿತವಾಗಿ ಆ ದೂತನು ಲೂಸಿಫರ್ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಶೈತಾನ್ ಸೆ ಪಹಲೆ ಉಸ್ಕಾ ನಾಮ್ ಲೂಸಿಫರ್ ಥಾ. అతనికి పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రధాన దూతగా పిలువబడుతూ వచ్చినాడు. परलोक में स्वर्ग राज्य में प्रधान दूत के समान वो आराधना को चलाने वाला एक दूत था. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ನಡೆಸುವಂತ ಒಬ್ಬ ಪ್ರಧಾನ ದೂತನಾಗಿ ಲೂಸಿಫರ್ನು ಸ್ವರ್ಗ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದನು ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆ యొక్క లూసిఫర్ అనుకున్నాడు, నేను ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడమేనా, నేను కూడా ఆరాధింపబడాలని తన మనసులో అనుకున్నాడు. वो लूसीफर अपने मन में सोचने लगा हमेशा मुझे परमेश्वर की आराधना करना है क्या, आज मुझे भी आराधना चाहिए बोलकर इस प्रकार उसके मन में एक ಆಲೋಚನೆ ಉತ್ಪನ್ನ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಎಂದಿಗೂ ನಾನು ದೇವರನ್ನೇ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕಾ, ನನಗೂ ಸಹ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ನನಗೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ಸೈತಾನನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎప్పుడైతే దేవునితో సమానంగా ఎంచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడో అప్పుడు వెంటనే తను పాతాళ లోకంలోకి పడవేయబడుతూ వచ్చినాడు. जब वो शैतान अपने आप को परमेश्वर के समान वो सोचने लगा तब परमेश्वर ने उसको स्वर्ग राज से इस पाताल को उसने धकेल दिया. ఆ దినము మొదలుకొని సాతాను ఈ యొక్క దేవుని ఆరాధించే వ్యక్తులను ఎంతగానో ద్వేషిస్తా ఉన్నాడు. ಆ ದಿನ ಮೊದಲುಗೊಂಡು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತರನ್ನು ನೋಡಿದರೆ ಇದು ಸೈತಾನನು ಎಂದಿಗೂ ಸಹ ಸಹಿಸೋರಾಗದಿಲ್ಲ. इस प्रकार हम देखते हैं कि शैतान जो परमेश्वर के बच्चे परमेश्वर की आराधना करते हैं उनको देख वो नहीं सहन कर सकता. అందరు బట్టే మనము ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తే దేవుణ్ణి ఆరాధించినప్పుడు సాతాను ఊరికనే ఉండలేకపోతా వచ్చినాడు. इस प्रकार जब आदम परमेश्वर की आराधना करता है तो शैतान उसको देखकर वो इस प्रकार जलन से भर चुका है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಆದಮನನ್ನು ನೋಡಿ ಸೈತಾನ್ ಎಷ್ಟು ಆತನು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ಹೇಬೆಲ್ యొక్క అర్పణను దేవుడు అంగీకరించినాడు. ಹೇಬೆಲ್ के अर्पण को परमेश्वर ने स्वीकार किया. ಹೇಬೆಲ್ अर्पण ಕರ್ತನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದನು. అతని యొక్క ఆరాధనను దేవుడు అంగీకరించినాడు. उसकी आराधना को परमेश्वर ने स्वीकार किया. ಆತನ ಆರಾಧನೆ ಕರ್ತನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದನು. ఈ విషయాన్ని సాతాను ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతా వచ్చినాడు. इस बात को इस प्रकार शैतान वो सहन नहीं कर पाए. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅದನ್ನು ಜೀರ್ಣ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಸೈತಾನಿಗೆ ಆಗಲಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. పరలోక రాజ్యంలో మాత్రమే కాదు భూలోకంలో కూడా మానవులు దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్నాడని ఇంకా తన యొక్క పనిని మొదలు పెట్టినాడు. इस प्रकार केवल स्वर्ग राज्य में नहीं इस भूलोक में भी परमेश्वर को आराधना करने वाले लोग इस प्रकार खड़े हो चुके हैं बोलकर इस प्रकार परमेश्वर के विरोध चल रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ವರ್ಗ ರಾಜ್ಯದಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲದೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಸಹ ಆತನ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಪ್ರತಿಕೂಲ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎప్పుడైతే హేబెలు తన యొక్క ఆరాధన అంగీకరింపబడుతూ వచ్చిందో దానికి ప్రాయశ్చిత్తంగా దాని కొరకు తన ప్రాణాన్ని సమర్పించాల్సి వచ్చింది. जब हेबेल का अर्पण परमेश्वर ने स्वीकार कर लिया तो हेबेल का प्राण ही उसके लिए उसको देना पड़ा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ತನ್ನ ಒಂದು ಅರ್ಪಣೆ ಕರ್ತನ ಅಂಗೀಕರಿಸುವಾಗ ಹೇಬೆಲ್ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಮುಡುಪಾಗಿ ಅಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಕೊಡಬೇಕಾಯ್ತು ಪ್ರಿಯ. ఇంతగా సాతాను దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను ద్వేషిస్తూ వచ్చినాడు. इस प्रकार जो कोई परमेश्वर की आराधना करता है उनकी आराधना करने वाले लोगों को बहुत ही घृणा करता है सैतान ಎಷ್ಟು ದ್ವೇಷ ಮಾಡುತ್ತಾನೆ. దేవుణ్ణి ఆరాధించే ప్రజలలో చొరబడి 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు వారిని ద్వేషించేటట్టు చేస్తూ వచ్చినాడు. उत्पत्ति 4 अध्याय से 6 अध्याय तक हम देख सकते हैं कि लोगों के अंदर शैतान प्रवेश करके आराधना को उनके बीच से हटाकर उनके बीच में द्वेष का बीज वो बोल रहा है. ಈ ರೀತಿ ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ ಆದಿಕಾಂಡ 4ರಿಂದ 6ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೆ ಸೈತಾನ್ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆರಾಧನೆಯನ್ನು ಆತನು ತೆಗೆದಾಕಿ ದ್ವೇಷವು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಎಂಬಂತ ಆ ಕೆಟ್ಟ ಬೀಜವನ್ನು ಅವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుణ్ణి ఆరాధించే ప్రజలను పాపం చేసే ప్రజలుగా చేస్తూ వచ్చినాడు. आराधना करने वाली प्रजा को पाप करने वाली प्रजा के समान उसने बदल दिया. ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ಪ್ರಜೆಗಳನ್ನು ಸೈತಾನನು ಪಾಪ ಮಾಡುವಂತರಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ విధంగా సాతాను తన యొక్క పనులను జరిగిస్తా ఉన్నాడు. इस प्रकार शैतान अपने कार्यों को कर रहा है. తన కార్యಗಳನ್ನು సైతాన్ ఈ రీతి ಮಾಡ್ತಾ ఇದ್ದಾನೆ. ఈ దినానికి కూడా సాతాను తన దేవుని ఆరాధించే బిడ్డలను నష్టపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. इस दिन भी जो कोई परमेश्वर की आराधना करता है उनके जीवन को नाश करने के लिए शैतान हमेशा तैयार रहता है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ಜೀವಿತ
ಜೀವಿತವನ್ನು ಹಾಳು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಸೈತಾನನು ಎಂದಿಗೂ ಆತನು ಸಿದ್ಧವಾಗಿರ್ತಾನೆ. తన యొక్క దృష్టి అంతా దేవుని ఆరాధించే బిడ్డల పైన పెడతా వచ్చినాడు. जो कोई परमेश्वर की आराधना करता है शैतान उसकी दृष्ಟಿ उनके जीवन के ऊपर वो रखता है. ಯಾರ್ಯಾರು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಸಲ್ಲಿಸ್ತಾರೋ ಅವರ ಜೀವಿತವನ್ನು ಸೈತಾನನು ಗುರಿಯಾಗಿ ಮಾಡಿಕೊಳ್ತಾನೆ. కానీ ఆరంభంలో లాగా ఇప్పుడు యొక్క ప్రాణమును నష్టం కలిగించే ఆ శక్తిని కోల్పోయినాడు. इस प्रकार अपने प्राण को निकालने की शक्ति वो शैतान के अंदर से वो चली गई. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ತೆಗೆಯುವಂತ ಶಕ್ತಿಯು ಸೈತಾನನಿಂದ ಅದು ತೊಲಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. దానికి గల కారణము ఈ రోమా 16:20 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో సాతాను యొక్క తలను చెదగదొక్కినాడు. इस प्रकार रोमियों को 16:20 के प्रकार हम देखते हैं कि शैतान के सिर को यीशु मसीह ने उस कलवारी क्रूस के ऊपर उसने कुचल दिया है. ಇಂದು ರೋಮ ಸಭೆದವರಿಗೆ 16:20 ನೋಡುವಂತ ಮಾತು ಸೈತಾನ ತಲೆಯನ್ನು ಕರ್ತನು ಅಲ್ಲಿ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಜಜ್ಜಿ ಹಾಕಿದ್ದಾನೆ. ಪ್ರಿಯರೇ, ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలనే దేవుడు ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. इस प्रकार परमेश्वर की आराधना करने वाले प्रजाओं की सुरक्षा वो परमेश्वर करता है. ಈ ರೀತಿ ತನ್ನ ಆರಾಧಿಕರನ್ನು ಆತನು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం చదువుకున్న భాగంలో ನಾವು ಓದಿದಂತ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ जो वाक्य ఆ భాగము ప్రకటన గ్రంథంలోనే చదువుతూ వచ్చినాము. प्रकाशित वाक्य से हमने पढ़ते आए पहले अध्याय में మొదలనే అధ్యాయ. ప్రకటన గ్రంథము అనడంతోనే మనం అనుకుంటాము ఈ యొక్క గ్రంథము మనకు అర్థం కాదని. हम सोचने लगते हैं कि ये पत्रिका हमें समझ में नहीं आएगा, ಈ ರೀತಿ ನಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ ಎಂದು ಅನ್ಕೊಳ್ತೇವೆ ನಾವು ಅನೇಕ ಸಾರಿ. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. परमेश्वर का वचन बोलता है, ಕರ್ತನ ವಾಕ್ಯವು ಹೇಳುವಂತ ಮಾತು. మొదటి వచనం అందరూ చదువుకున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనము. पहला अध्याय पहला वचन ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯವು ಮೊದಲನೇ ವಚನ. అందరూ కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे, ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సమయమైనది. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ మనం చదివిన భాగంలో ఒక మాట చదువుతున్నాం, ప్రత్యక్షత అనే పదాన్ని చూస్తా ఉన్నాం. इस प्रकार हम देख सकते हैं कि परमेश्वर के दास को एक शीघ्र एक परमेश्वर ने एक प्रत्यक्षता दी है. ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಕರ್ತನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దీన్ని ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అని పిలువబడతా వచ్చింది. ಇಲ್ಲಿ ನಾವು ಆಂಗ್ಲ ಭಾಷೆಯಲ್ಲಿ ರೆವಲ್ಯೂಷನ್ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. ಪ್ರತ್ಯಕ್ಷತಾ ದರ್ಶನ್ ಪರಮೇಶ್ವರ್ ने अपने दास को दिया है. దేవుని ఆరాధించడానికి ప్రకటన గ్రంథం ఎంతో సహాయకరంగా ఉంటుంది. इस प्रकार परमेश्वर की आराधना करने के लिए प्रकाशित वाक्य हमारी सहायता करता है. ಕರ್ತನ ಆರಾಧನೆಗೋಸ್ಕರ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ ನಮಗೆ ಎಷ್ಟಾದರೂ ಸಹಾಯಕರವಾಗಿದೆ. ప్రకటన గ్రంథం అంటేనే మనకు అర్థం కాని గ్రంథం కాదు. ಪ್ರಕಟಣೆಯನ್ನು ಓದುವಾಗ ಅದು ನಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನ್ಕೋಬಾರ್ದು. ಪ್ರಿಯ, ಹमें समझ में नहीं आएगा, इस प्रकार हमें नहीं सोचना है. ప్రకటన గ్రంథం అంటే ఏదో రెండో రాకడలో సంభవించే సంగతుల గురించి మాత్రమే రాయబడలేదు. इस प्रकार परमेश्वर के दूसरे आगमन के बारे में ही नहीं, बल्कि बहुत सारी बातों के बारे में इसके अंदर लिखा गया है. ಕರ್ತನ ಬರುಣದ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅನೇಕ ವಿಷಯಗಳು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ప్రత్యక్షత రాయబడతా వచ్చింది. प्रकाशित वाक्य में यीशु मसीह के दर्शन के बारे में, उनके महिमा स्वरूप के बारे में हम इधर पढ़ सकते हैं. ಕರ್ತನ ಮಹಿಮೆ ಸ್ವರೂಪ, ಆತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆ, ಆತನ ದರ್ಶನವಿಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఉండబోతా ఉన్నాడు, ఏ విధంగా మనం ఆయన చూడబోతున్నాం అనే విషయాలని ప్రకటన గ్రంథంలో చూస్తాం. प्रकाशित वाक्य में यीशु मसीह किस प्रकार था, किस प्रकार वो है, किस प्रकार हम उसको देखने वाले हैं, उसके बारे में इधर हम पढ़ सकते. ಕರ್ತನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದನು, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಇದ್ದಾನೆ, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ನೋಡ್ಲಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಆತನ ಕುರಿತಾಗಿ ನಾವಿಲ್ಲಿ ಓದ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే ಮೊದಲನೇ ವಚನ ನೋಡುವಾಗ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪಹला ಅಧ್ಯಾಯ మనం 6వ వచనాలు చదువుతా వచ్చినాము. 6ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. 6 वचन में पढ़ते हैं. అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తా ఉన్నాం. परमेश्वर के प्रेम के बारे में हम पढ़ते हैं. ಕರ್ತನ ಪ್ರೀತಿ ಕುರಿತಾಗಿ ನಾವು ಓದ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, 2వ అధ్యాయం 3వ అధ్యాయం గమనిస్తే दूसरा अध्याय तीसरा अध्याय पढ़ सकते हैं. 7 విధాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం యొక్క లక్షణాలను రాయబడినది చూస్తా ఉన్నాం. किस प्रकार परमेश्वर के 7 प्रकार के उनके स्वरूप दर्शन के बारे में हम पढ़ सकते हैं. 7ರಷ್ಟು ಕರ್ತನ ಒಂದು ಸ್ವಾರೂಪ್ಯ ದರ್ಶನದ ಕುರಿತಾಗಿ ನಾವು ಓದ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, 4వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే ಚೌथा ಅಧ್ಯಾಯ 8వ ವಚನ, 4ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ, ఆయన యొక్క సింహాసనము, ఆయన పరిశుద్ధుడు అని ఆరాధింపబడుతున్న విధానాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ಆತನ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕುಳಿತಿರಲು ಆತನನ್ನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನೆಂಬುದಾಗಿ ಆತನ ಆರಾಧನೆ ಹೊಂದುವುದನ್ನು ನೋಡ್ತಾ. इस प्रकार पवित्र 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 परमेश्वर बोलकर आराधना पा रहा है. 5వ అధ్యాయం కనుక గమనిస్తే 5ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು ನೋಡುವಾಗ 5वें अध्याय में देखते हैं. ఆయన ఒక క్రొత్త పాట చేత
ఆరాధింపబడుతున్నాడని చూస్తా ఉంటాం. एक नए गीत के द्वारा इस प्रकार परमेश्वर ಆರಾಧನಾ ಪಾರೆ ಹೊಸದಾದಂತ ಒಂದು ಹಾಡಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಕರ್ತನ ಆರಾಧನೆ ಹೊಂದ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ విషయాన్ని మనం 9-10 వచనాలు చూస్తాం. 9-10 మాటలు ನೋಡ್ತೇವೆ. 9-10 वचन में इसके बारे में देख सकते हैं. ఆరాధనలో చూస్తే ఆయన ముద్రలు విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడని చూస్తాం. इस प्रकार हम 6 अध्याय में देखते हैं उस मुद्र को ओपन इस प्रकार खोलने के लिए केवल परमेश्वर प्रभु जी योग्य है. आतुर बिಚ್ಚೋದಕ್ಕೆ ಆತನು ಮಾತ್ರವೇ ಯೋಗ್ಯನಾಗಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. 7వ అధ్యాయం చూస్తే ఆయన ఒక గొర్రె పిల్లలా కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. 7वें अध्याय में देखते हैं परमेश्वर को एक परमेश्वर के मेमने के समान हम देखते हैं. ಕರ್ತನ ಕುರಿಮರಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ విధంగా ప్రతి అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షతను చూస్తా ఉన్నాం. ಪ್ರತಿ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷತೆ ನಾವು ಕಾಣ್ತೇವೆ. ಯೇಸು मसीह के दर्शन के बारे में हर एक अध्याय में हम इस प्रकार पढ़ सकते हैं. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ప్రతి అధ్యాయంలో తన యొక్క ప్రత్యక్షతను రాస్తా వచ్చినాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆರಾಧನೆಗೋಸ್ಕರ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಅಲ್ಲಿ ದೇವರ ದೂತ ನಮಗೋಸ್ಕರ ಬರೆಸಿಟ್ಟಿದ್ದಾನೆ. इस प्रकार परमेश्वर की आराधना के लिए परमेश्वर के आत्मा ने हमें इस प्रकार इन बातों को लिखी है. మనము దేవుని ఎక్కువగా ఆరాధించాలంటే ఈ ప్రకటన గ్రంథంను ఎక్కువ చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన విషయాలు తెలుస్తాయి. इस प्रकार कितना ज्यादा हम इस पुस्तक को पढ़ते हैं उतने बहुत सारी चीजें हमें परमेश्वर की आराधना के लिए हमें मिलेंगे. ಹೆಚ್ಚಿನ ಒಂದು ಸಂಗತಿಗಳು ನಮಗೆ ಕರ್ತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ಅಂಶಗಳು ಓದುವಾಗ ನಮಗೆ ಸಿಗುವಂತದ್ದಾಗಿದೆ ಪ್ರಿಯ. ఉదాహరణకు మొదటి అధ్యాయం కనుక చూస్తే उदाहरण के लिए पहले अध्याय में देखते हैं 13వ వచనం చదివితే 11 वचन ఇక్కడ మనం చదువుతాము. ನಾವು ಓದ್ತೇವೆ. అందరం కలిసి చదువుదాం. 13-14 13 और 14 वचन 13-14 वचनಗಳು. తిరగగా 7 సువర్ణ के बीच में దీపస్తంభములను मनुष्य के पुत्र सदृश ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోయిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెన్నని ఉన్నిని పోలినవి, హిమమంతా ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఈ మాటలను దాదాపుగా మనము చాలా గ్రంథాల్లో చూడలేము. बहुत सारे ग्रंथों में इस प्रकार हम पुस्तकों में इन बातों को नहीं देख सकते. ఈ మాటలు అనేక పుస్తకాలను ನೋಡುವುದಿಲ್ಲ ಪ್ರಿಯ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన గ్రంథంలో అనేకమైన విధాలలో వర్ణింపబడతా వచ్చింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಅನೇಕವಾದಂತ ವಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ವರ್ಣನೆಯನ್ನು ನಾವು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ನಾವು ನೋಡ್ತೀವಿ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. इस प्रकार प्रकाशित वाक्य में बहुत सारी बातों को हम इस प्रकार देख सकते हैं. మొదటి 5 అధ్యాయాలు గమనిస్తే ಮೊದಲನೇ 5 अध्याय ನೋಡುವಾಗ पहले 5 अध्याय में हम देखते हैं ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా కనబడతారు. यीशु मसीह इस प्रकार हमको दिखते हैं. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ನಮಗೆ ಕಾಣಿಸ್ತಾರೆ. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు यीशु मसीह ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఆ పరలోక రాజ్యంలో परलोक राज्यದಲ್ಲಿ उस स्वर्ग राज्य में ఆ పరలోక రాజ్యానికి మధ్యలో ఒక సింహాసనం వేసుకుంటాడు. स्वर्ग राज्य के बीच में एक सिंहासन उनका है. ಆ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸಿಂಹಾಸನವಿದೆ. ఆ సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉంటారు. ಸಿಂಹಾಸನ ಸುತ್ತಲೂ 24 ಹಿರಿಯರಿದ್ದಾರೆ. 24 ಬಡೆ ಲೋग ಉधर बैठे हैं. ఆ సింహాసనం ఎదుట 4 జీవులు ఉంటాయి. 4 జీవిಗಳಿದೆ. 4 जीवी उस प्रकार उधर है. ఆ 24 పెద్దలను చుట్టుకొని కోట్ల కొలది దేవదూతలు ఉంటారు. कोटि कोटि देवदूतर ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತಾರೆ. करोड़ों देवदूत उस प्रकार उनके बीच उनको चारों तरफ है. అక్కడే సేరఫులు ఉంటారు. सेराफी उधर है. सेराफियर इದ್ದಾರೆ. అక్కడే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఉంటారు. ಶ್ವೇತ ವಸ್ತ್ರ ಪಹನೆ बहुत सारे लोग उधर खड़े हैं. ಬಿಳನಿ ವಸ್ತ್ರಗಳು ಹಾಕಿದಂತ ಅನೇಕರಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క మహిమ చేత పరలోక రాజ్యాన్ని అంతటిని వెలుగు కలుగజేస్తూ ఉంటాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಮಹಿಮೆಯಿಂದ ಸ್ವರ್ಗ ರಾಜ್ಯವನ್ನು ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ಆತನು ತುಂಬಿದ್ದಾನೆ. इस प्रकार अपनी महिमा से परमेश्वर यीशु मसीह स्वर्ग को भर दिया है. ఆ సింహాసనం మీద ఆయన ఒక గొర్రె పిల్లలాగా కూర్చుంటాడు. सिंहासन ಮೇಲೆ ಕರ್ತನು ಒಬ್ಬ ಕುರಿಮರಿ ಓಪಾದಿಯಲ್ಲಿ ಆತನು ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. एक मेमने के समान उस सिंहासन के ऊपर परमेश्वर विराजमान है. ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క శరీరాన్ని గమనిస్తే ప్రాముఖ్యంగా ఆయన చేతులలో దిగబడిన మేకుల గుర్తులు కనబడతాయి. उस मेमने को इस प्रकार हम देख सकते हैं कि उनके हाथों में परमेश्वर इस प्रकार वो ಕೋಡೆ लगे हैं. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮೊಳೆಗಳು ಅದರ ಕೈಯಲ್ಲಿ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಪ್ರಿಯ. యేసుక్రీస్తు వారు నిజంగా సిలువ వేయబడినాడా లేదా అని ఇంకా అనుమానం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గుర్తులను మనము చూడొచ్చు అనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. प्रकाशित वाक्य 5 में देखते हैं अगर यीशु मसीह हमारे लिए क्रूस पर लटका है कि नहीं, हमें अगर अनुमान है तो जब हम स्वर्ग को जाएंगे तो उनके हाथों में इस कोड़े के चिन्ह को हम देख सकते. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವರ್ಗ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋದ್ಮೇಲೆ ಕರ್ತನ ಒಂದು ಕೈಗಳಲ್ಲಿ ಮೊಳೆಗಳ ಚಿಹ್ನೆಗಳು ನೋಡಿ ನಾವು ಆತನು ನಮಗೋಸ್ಕರ ಶಿಲುವೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಂಬಬಹುದು ಪ್ರಿಯರೇ. ఈ విధంగా ఆ యొక్క సింహాసనము
ఈ విధంగా ఆ యొక్క సింహాసనం ఉంటుంది. इस प्रकार वो सिंहासन है, सिंहासन ಈ ರೀತಿಲಿದೆ. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఉంటారు. ಸಿಂಹಾಸನ के ऊपर यीशु मसीह विराजमान है, ಕರ್ತನಲ್ಲಿ ಆಸೀನನಾಗಿದ್ದಾನೆ. ఆయన యూదా గోత్ర సింహంగా పిలువబడినప్పటికీ గొర్రెపిల్లలాగా సాధువుగా ఉంటాడు. ಯೂದ ಗೋತ್ರದ ಸಿಂಹ ಆತನು ಆಗಿದ್ರು ಸಹ ಆತನು ಕುರಿಮರಿ ಉಪಾಧಿಯಲ್ಲಿ ಆತನು ಸಾಧು ಜೀವಾಗಿ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಯೂದ ಗೋತ್ರ का वो शेर है, फिर भी वो इस मेमने के समान अपने आप को कम समझते उधर विराजमान. ఆయన ఎదుట 4 జీవులు, ಆತನ ಸುತ್ತ 4 ಜೀವಿಗಳಿದೆ. 4 जीवी उनके चारों तरफ है. ఆయన చుట్టూ 24 మంది పెద్దలు, 24 बड़े लोग उनके चारों तरफ है. 24 ಹಿರಿಯರಲ್ಲಿದ್ದಾರೆ. వారిని ఆనుకొని కోట్ల కొలది దేవదూతలు, ಕರೋಡೋ ದೇವದೂತ उनके चारों तरफ है. ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ದೇವದೂತರಲ್ಲಿದ್ದಾರೆ. వీళ్ళందరూ కూడా ఏకస్వరంతో ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలుస్తా ఉంటారు. ಇವರೆಲ್ಲರೂ ಐಕ್ಯದಿಂದ ಅವರು ಕರ್ತನನ್ನು ಇಂದು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧರೆಂಬುದಾಗಿ ಸ್ತುತಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪರಮೇಶ್ವರ್ ತು ಪವಿತ್ರ है, पवित्र पवित्र मानकर उनकी आराधना करता है. అంత మాత్రం కాకుండా అందరూ ఆయన ఎదుట సాగిలపడి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లునుగా కానీ ఆరాధిస్తా इस ఉంటారు. प्रकार सारे लोग उनको परमेश्वर को दंडवत करते हुए महिमा आदर प्रभाव और शक्ति सदाकाल तुम्हारा है बोलकर परमेश्वर की आराधना करे. ಸರ್ವಸ್ತುತಿಯು ಘನತ ಮಹಿಮೆ ಪ್ರಭಾವವು ಕರ್ತನೆ ನಿನ್ನದೇ ಎಂಬುದಾಗಿ ಅವರು ಅಡ್ಡ ಬಿದ್ದು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ విధంగా ఆయన పరలోక రాజ్యంలో ఆరాధింపబడతా ఉన్నాడు. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನು ಆರಾಧನೆ ಹೊಂದುವಂತ ಒಂದು ಸ್ಥಳವು ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯವಾಗಿ. इस प्रकार स्वर्ग में परमेश्वर वो आराधना पा रहा है. ఇంకా ఈ యొక్క ప్రకటన గ్రంథం చదివితే అనేకమైన విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. प्रकाशित वाक्य में बहुत सारी चीजें हमको मालूम पड़ती है. अनेक संगतिಗಳು ನಮಗೆ ತಿಳಿಯಮಾಡಲ್ಪಡುತ್ತೆ. ఆ దేవుని పట్టణం ఎలా ఉండబోతా ఉంది, परमेश्वर का वो राज्य किस प्रकार होने वाला है, ಕರ್ತನ ರಾಜ್ಯವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರಲಿದೆ, దానికి ఎన్ని గుమ్మములు ఉండబోతా ఉన్నాయి, ಕಿತನೆ ಗುಮ್ಮಟೆ ಉಸ್ಕೋ है, ಎಷ್ಟು ಗುಮ್ಮಗಳ ದಿಕ್ಕಿದೆ ಎಂಬುದಾಗಿ, దానికి ఉన్న పునాదులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ಕಿತನೆ ಅಸ್ತಿವಾರ ಉಸ್ಕೋ है, ಎಷ್ಟು ಅದಕ್ಕೆ ಅಸ್ತಿವಾರಗಳಿದೆ ಎಂಬುದಾಗಿ, ఎటువంటి రత్నముల చేత అలంకరింపబడతబోతోంది, ಕಿತನೆ ಮುತ್ಯ ಉಸ್ಕೋ ಉಸ್ಕೆ ಚಾರೋ तरफ ಎಷ್ಟು ಮುತ್ಯಗಳು ಆಭರಣಗಳ ದಿಕ್ಕಿದೆ ಎಂಬುದಾಗಿ, దాని యొక్క రోడ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, उसके रास्ते किस प्रकार बनाए गए, ಅದರ ಒಂದು ರಸ್ತೆಗಳು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ, అక్కడ ఉండే కిరీటములు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ವಹ ಕಿಸ್ ಪ್ರಕಾರ ಕೆ ಮುಕುಟ್ ಪಾಯ ಜಾತೆ, ಯಾವ ರೀತಿಯ ಒಂದು ಕಿರೀಟಗಳು ನಮಗೆ ಇಲ್ಲಿ ಸಿಗುವಂತದಾಗಿದೆ, ఆ యొక్క రాజ్యంలో ఎన్ని గ్రంథాలు ఉండబోతా ఉన్నాయి, ಕಿತನೆ ಗ್ರಂಥ ಹಮ್ಮೆ ಪಡ್ನೆ ಕೇಳಿ ಉದರ ಮಿಲೆಂಗೆ ಎಷ್ಟು ದೇವರ ಒಂದು ಗ್ರಂಥಗಳು ಆ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಸಿಗುವಂತದಾಗಿದೆ, ఎంతటి తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ రాజ్యంలో ఆ పరిశుద్ధులు ఉంటారు, कितने लोग उधर श्वेत वस्त्र पहनकर परमेश्वर के राज्य में हमको देखने को मिलेंगे, ಎಷ್ಟು ಜನ ಅಲ್ಲಿ ಕರ್ತನ ಒಂದು ಬಿಳಿ ವಸ್ತ್ರಗಳು ಹಾಕಿಕೊಂಡು ನೋಡೋದಕ್ಕೆ ನಮಗೆ ಇಲ್ಲಿ ಸಿಗ್ತಾರೆ. ఒక మంటి మానవునికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అనేది ఈ ప్రకటన గ్రంథంలో రాయబడతా వచ్చింది. केवल एक मिट्टी से बनाया गया मानव को परमेश्वर इतना ऊंचा स्थिति परमेश्वर ने दिया है, उसके बारे में इधर हम पढ़ सकते. ಈ ರೀತಿ ಉನ್ನತ చీకట్లో ఉన్న మానవుడు, ಕತ್ತಲಿರುವಂತ ಮನುಷ್ಯನು, जो अंधकार में मनुष्य है, పెంటకుప్ప మీద ఉన్న మానవుడు, जो गंदगी में मनुष्य पड़ गया है, ಒಂದು ಹೊಲಸಿನಲ್ಲಿ ಬಿದ್ದಂತ ಮನುಷ್ಯನ್, తృణీకరింపబడిన మానవుడు, जो तिरस्कार किया गया मनुष्य, ತಿರಸ್ಕಾರ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಮನುಷ್ಯನು, బలహీనుడైన మానవుడు, निर्बल जो मानव है, बलहीन ಅಂತ ಮನುಷ್ಯನು, ఒక దినాన పరలోక రాజ్యంలో ప్రభువును పోలి ఉండబోతా ఉన్నాడు. एक दिन वो परमेश्वर यीशु मसीह के समान वो दिखने वाला है स्वर्ग राज्य में. ಸ್ವರ್ಗ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದು ದಿವಸದಲ್ಲಿ ಕರ್ತನಾಗಿಯ ಮನುಷ್ಯನು ಕಾಣಿಸಲಿದ್ದಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తన రూపంలోనికి మార్చుకోబోతా ఉన్నాడు. इस प्रकार यीशु मसीह है, उनके समान वो हर एक मनुष्य को बदलने वाला. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಹಾಗೆ ಆತನು ಬದಲು ಮಾಡಿದ್ಲಾನ್. ಪ್ರಿಯ, ఆ పరలోక రాజ్యంలో ఈ సృష్టి అంతటిని పక్కబెట్టి కేవలం ఇటువంటి బలహీనుడైన మానవుని కుమారుడు అని పిలువబడబోతా ఉన్నాడు. और इस सृष्टि को परमेश्वर वो बगल में रखकर इस पापी मानव को मेरा पुत्र तो है, मेरा कुमार मेरी राजकुमारी तो है बोलकर वो बुलाने वाला. ನನ್ನ ಮಗನು ನನ್ನ ಮಗಳೆಂಬುದಾಗಿ ಸರ್ವ ಲೋಕವನ್ನು ಆತನು ಬದುಕಿಟ್ಟು ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಕರೀಲಿದ್ದಾನೆ. ಪ್ರಿಯರೇ, ఈ విధంగా ఆ మానవుడు ఆ యొక్క రాజ్యంలో గొప్పగా ప్రభును కుమారుడుగా ఆరాధింపబోతా ఉన్నాడు. इस प्रकार यीशु मसीह परमेश्वर के पुत्र के समान वो ಆರಾಧನಾ ಪಾನೆ ವಾಲ ಪರಮೇಶ್ವರ ఏ ದೇವರ ಮಗನಾಗಿ ಆತನು ನಮ್ಮ ಆರಾಧನೆಯನ್ನು ಹೊಂದುವಂತ ಕರ್ತನಲ್ಲ ಆತನ ಆಗಿದ್ದಾನೆ. ಪ್ರಿಯ, అయితే ఈ భూలోక రాజ్యంలో इस संसार में हम देखते हैं, ಭೂರಾಜ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ మనం కూడా ప్రభువును అర్థం చేసుకున్న వారమే ఆరాధించాలి. हम भी परमेश्वर को समझते हुए ग्रहण करते हुए उनकी आराधना कर ಆತನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ನಾವು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ಪ್ರಿಯರೇ, చాలా సందర్భాల్లో మనము అర్థం చేసుకోకుండా ఆరాధిస్తా ఉంటాం. बहुत सारे से हम देखते हैं कि बिना परमेश्वर को जाने ही उनकी आराधना हम करते रहते. ಕರ್ತನ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಾರದೆ ನಾವು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ, అలవాటుగా ఆరాధిస్తా ఉంటాం. इस प्रकार अभ्यास के आचार के रीति में आराधना करते रहते हैं, आचार्य रीत्यವಾಗಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ. అట్టి ఆరాధన దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. ऐसी आराधना परमेश्वर तक नहीं पहुंच सकती. इंత ಆರಾಧನೆ ಕರ್ತನ ಬಳಿಗೆ ಸೇರೋದಿಲ್ಲ. ಪ್ರಿಯರೇ, సమరయ స్త్రీ అంది, समरी स्त्री के बारे में देखते हैं. समरी మేము स्त्री తెలియక
తెలియని దాన్ని ఆరాధిస్తున్నామంది. हमने तो जिनको हम नहीं जानते उनको ಯಾವುದನ್ನು ತಿಳಿಯೋದಿಲ್ಲವೋ ಅದನ್ನು ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ. వాళ్ళు ఏదో విధంగా ఆరాధిస్తున్నారు అంతే. वो किसी तरह से वो परमेश्वर की आराधना करते हैं, ಯಾವುದೊಂದು ವಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಅವರು. మనం చదువుకోవడానికి టైం లేదు కానీ हमको पढ़ने के लिए समय नहीं है, समय कಡಿಮೆ ಇದೆ. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం గమనిస్తే इस प्रकार प्रेरितों के 17 अध्याय में हम देखते हैं, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం ನೋಡುವಂತ ಮಾತು. అక్కడ ఒక పట్టణం ఉంది. उधर एक शहर हमको दिखता है, ಒಂದು ಪಟ್ಟಣವು ನಮಗೆ ಸಿಗುವಂತಾಗಿದೆ. ಏಥೆನ್ಸ್ ಪಟ್ಟಣం ఉంది. एथेंस नामक एक शहर हमको मिलता है. एथेंस ಎಂಬಂತ ಪಟ್ಟಣವು ನಮಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు కూడా అందరి దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు. ಆ ಪಟ್ಟಣದ ಪ್ರಜೆಗಳು ಪ್ರತಿಯೊಬ್ಬ ದೇವತೆಗಳನ್ನು ಅವರು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. हर एक देवताओं की आराधना उस शहर के लोग उधर करते हैं. ఆ యొక్క దేవుని పూజిస్తూ చివరిగా ఒక ఖాళీగా ఒక విగ్రహాన్ని కూడా పెట్టినారు. इस प्रकार सबकी आराधना करते हुए एक जो खाली विग्रह होता है जिसका कोई भी नाम नहीं है, ऐसे विग्रह की आराधना भी वो प्रजा उधर कर रही है. ಹೆಸರು ಇಲ್ಲದಂತ ಒಂದು ವಿಗ್ರಹದ ಕುರಿತಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. प्रेरितों के काम 17 अध्याय में देखते हैं 23 वचन. 17ನೇ ಅಧ್ಯಾಯ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 23ನೇ ವಚನ. 17th chapter 23rd verse. 17:23 17 अध्याय. అందరం కలిసి చదువుకుందాం. మిల్కర్ పడేంగే. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, इधर हम देख सकते हैं ನಾವು ನೋಡುವಂತ ಮಾತು, ఏథెన్స్ ప్రజలు చాలా దైవభక్తి కలిగిన వారు. एथेंस के लोग बहुत ही परमेश्वर का या एक भगवान का वो भय रखने वाले प्रजा है. ಒಂದು ದೇವರು ಎಂಬಂತ ಇದಕ್ಕೆ ಅವರು ಎಷ್ಟೋ ಭಯ ಉಳ್ಳಂತ ಪ್ರಜೆಗಳಾಗಿದ್ದಾರೆ. కాబట్టి వారు ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారు. इस प्रकार हर एक देवताओं की आराधना करने वाली प्रजा वो है. ಎಲ್ಲಾ ದೇವತೆಗಳಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రపంచంలో ఉన్న అన్ని దేవతా విగ్రహములు పెట్టినారు. संसार के सभी देवताओं का एक विग्रह बनाकर वो इधर उधर खड़ा कर दिए. ಎಲ್ಲಾ ದೇವತೆಗಳಿಗೆ ವಿಗ್ರಹ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. చివర్లో వాళ్ళకు డౌట్ వచ్చింది. एक आखिरी में उनको एक अनुमान आ रहा है, ಕೊನೆಗೊಂದು ಸಂದೇಹ ಬರ್ತಾ ಇದೆ. మనకు తెలియకుండా ఇంకెవరైనా ఉంటే, अगर कोई देवता ऐसा है क्या हमको नहीं मालूम है, ನಮಗೆ ತಿಳಿಯಲ್ಲ ಅಂತ ದೇವರು ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? మనం ఆయనను ఆరాధించలేకపోతా ఉంటాం కదా. हम उसकी आराधना नहीं कर पा रहे हैं, ಅವ್ರ ಒಂದು ಆರಾಧನೆ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. దాని కొరకే వారు ఏం చేస్తున్నారంటే అక్కడ తెలియబడిన దేవునికి అని పెట్టుకొని ఆరాధిస్తున్నారు. उसके लिए उन्होंने क्या किया, एक विग्रह बनाकर उसके ऊपर लिख दिया कि इसका नाम नहीं है, इनको हम नहीं जानते, ऐसा परमेश्वर ये है, ಇದು ತಿಳಿಯಲಾರದಂತ ದೇವರು ಇವರು ಎಂಬುದಾಗಿ. ఈ విధంగా తెలియక దేవుని ఆరాధిస్తా ఉన్నారు అనేకులు. ತಿಳಿಯಲಾರದಂತೆ ಅನೇಕರು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. बहुत लोग बिना जाने ही इन परमेश्वर नामक चीजों को आराधना करते रहते हैं. మన ఆరాధన కూడా చాలా సందర్భాల్లో ఆ విధంగానే ఉంటుంది. हमारी आराधना भी अनेक बार इसी प्रकार का होता है. अनेक सर ನಮ್ಮ ಆರಾಧನೆ ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತೆ ಪ್ರಿಯರೇ. వారు వీరు ఉపయోగించే పదాలను ఉపయోగించి మనం ఆరాధిస్తా ఉంటాము. ಅವರು ಒಂದು ಉಪಯೋಗ ಮಾಡುವ ಪದಗಳನ್ನೇ ನಾವು ಉಪಯೋಗ ಮಾಡುತ್ತಾ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ. दूसरों के बातों को सुनते हुए उसी प्रकार का आराधना हम भी करने लगते हैं. మన జీవితం యొక్క అనుభవంలో నుండి మనకు రాదు. हमारे वैयक्तिक जीवन का अनुभव जो है उसको आधार बनाते हुए परमेश्वर की आराधना नहीं करते. ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಅನುಭವವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡುವುದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం గమనిస్తే, ಪ್ರಕಟಣೆ 5ನೇ ಅಧ್ಯಾಯ, ಪ್ರಕಾಶಿತ ವಾಕ್ಯ 5వ అధ్యాయ, అక్కడ దేవుని బిడ్డలైన వారు నూతన పాట పాడుతా ఉంటారు. एक नया गीत परमेश्वर के लोग उधर गा रहे, ಹೊಸದಾದಂತ ಹಾಡನ್ನು ಅವರು ಕರ್ತನಿಗೆ ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రతి దినము నూతనంగా ఒక పాట పాడుతా ఉంటారు. हर एक दिन एक नया गीत परमेश्वर के लिए गाते हैं. ಅನುದಿನ ಹೊಸದಾದಂತ ಒಂದು ಹಾಡನ್ನು ಕರ್ತನಿಗೆ ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజు పాడిన పాట రేపు పాడరు. ಇವತ್ತಿನ ಹಾಡು ನಾಳೆ ಹಾಡುದಿಲ್ಲ. आज का गाना वो कल नहीं गाते. ఎందుకంటే వారు ప్రతి దినము యేసుక్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షతలనికి నూతనమైన ప్రత్యక్షతను తెలుసుకుంటా ఉన్నారు. ಯಾಕೆಂದರೆ ಅನುದಿನ ಒಂದು ಹೊಸದಾದಂತ ಕರ್ತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಗೆ ಅವರು ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. हर एक दिन एक नए दर्शन के अंदर वो इस प्रकार वो जा रहे हैं. ప్రియమైన సహోదర సహోదరి, प्यारे भाई और बहन, प्रीतिಯ సహోదర సహోదరియరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నీవు ఏ విధంగా ఎంతగా ఆయన గురించి ప్రత్యక్షత కలిగి ఉన్నావు? कितने हद तक यीशु मसीह के बारे में हमने दर्शन या प्रत्यक्षता हमने पाई? ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷತೆ, ಒಂದು ದರ್ಶನ ಉಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ. ఆయన గురించిన ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి, उनके बारे में, उनके दर्शन के बारे में अगर हमको समझना है तो ಆತನ ಒಂದು ದರ್ಶನ ಕುರಿತಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ఒక విషయాన్ని మాత్రమే మనం ధ్యానించుకుందాము. एक बात को हम ध्यान करेंगे, ಒಂದು ವಿಷಯ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మొదటి అధ్యాయం 6వ వచనము. पहले अध्याय 6 वचन, మొదటి అధ్యాయం 6వ వచనము, 6ನೇ ವಚನ, ಪ್ರಕಾಶಿತ ವಾಕ್ಯ 1ನೇ ಅಧ್ಯಾಯ 6 ವಚನ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము,
ನಾವು ನೋಡುವಂತ ಮಾತು हम देख सकते हैं, మనల్ని అందరూ కలిసి చదువుకుందాము. सब मिलकर पढ़ेंगे। మనల్ని ప్రేమించు और हमें एक తన राज्य రక్తం और వల్ల अपने पिता మన परमेश्वर के పాపముల लिए నుండి याजक भी మనల్ని बना విడిపించిన दिया। వానికి उसी की మహిమయు महिमा और ప్రభావము पराक्रम युगानुयुग యుగ యుగములు रहे। కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం గాను యాజకులుగాను చేసెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. इधर हम देख सकते हैं, ನೋಡುವಂತ ಮಾತು, ఈ యొక్క భాగంలో మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించినాడు. पहले भाग में हम देखते हैं कि परमेश्वर ने हमसे प्यार रखा है, प्रेम रखा है। ಆತನು ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ। రెండోదిగా ఆయన విడిపించినాడు. दूसरी बात देखते हैं, हमको परमेश्वर ने छुटकारा दिया है। ಎರಡನೇ ವಿಷಯ, ಕರ್ತನು ನಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ। మూడోదిగా ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేసినాడు. तीसरी बात हम देखते हैं, परमेश्वर हमको एक राज्य बना दिया अपने लिए। ಈ ರೀತಿಯಲ್ಲಿ ತಂದೆಗೋಸ್ಕರ ಆತನು ರಾಜ್ಯವಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ। మొదటగా ఆయన మనల్ని ప్రేమించినాడు అని చూస్తా ఉన్నాం. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ। पहली बात, परमेश्वर हमसे प्यार करता है। మనందరికి తెలిసిన భాగము యోహాను సువార్త 3:16 ఆయన ఎంతో ప్రేమతో ప్రేమించినాడు. ಯೋಹನ ಸುವಾರ್ತೆ 3:16 ನೋಡ್ತೇವೆ, ದೇವರ ಲೋಕನ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ಮಾತು ನೋಡ್ತೇವೆ। ಯೋಹನ का सुसमाचार 3 अध्याय 16 में हम देखते हैं, परमेश्वर जगत से इतना प्यार उसने रखा। ఆయన ప్రేమించినాడు అంటే దానికి రుజువు ఏంటి? वो हमसे प्यार करता है, उसका क्या चिन्ह है? ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಏನು ಒಂದು ಚಿಹ್ನೆ ಪ್ರಿಯರೇ? ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించడమే ఆ ప్రేమకు రుజువు. अपना एक लौता पुत्र ही हमारे लिए परमेश्वर हमको दे दिया, वही हमारे लिए चिन्ह है। ಆತನ ಏಕೈಕ ಮಗನನ್ನೇ ನಮಗೋಸ್ಕರ ಆತನು ಕೊಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಅದೇ ನಮಗೆ ಚಿಹ್ನವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ। ఆయన ఆ విధంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. इस प्रकार परमेश्वर अपना प्यार हमारे लिए उसने जताया, ತನ್ನ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಕರ್ತನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ। ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ಆತನ ಪ್ರೀತಿನ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ अगर उनके प्रेम को हमें समझना है तो ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తే एफिसियों की पत्रिका में देखते हैं, एफिसिदವರಿಗೆ ನೋಡ್ತೇವೆ। ఆ 3వ అధ్యాయం గమనిస్తే 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3रा अध्याय చదువుకుందాము. हम पढ़ सकते हैं। 15 నుండి 18 వచనం రాసింది. 15 वचन से 18 वचन तक, 15 నుంచి 18 వచనದವರೆಗೆ అక్కడ మనం కనుక చూస్తే అది కొలవలేని ప్రేమ అని మనకు రాయబడతా ఉంది. ಅದು ಅಳತೆ ಮಾಡಲಾದಷ್ಟು ಒಂದು ಪ್ರೀತಿ ಎಂಬುದಾಗಿ, इस प्रकार उसको हम परख नहीं सकते, उतना बड़ा प्रेम है वो। చివర్లో రాసింది, आखिरी वचन में हम देखते हैं, దాని పొడవు, ఎత్తు, లోతు, వెడల్పు మనం గ్రహించలేము. इस प्रकार 18 वचन देखते हैं, सब पवित्र लोगों के साथ भली भांति समझने की शक्ति पाओ कि उसकी चौड़ाई, लंबाई, ऊंचाई और गहराई कितनी है, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅದರ ಉದ್ದವು ಅಗಲವು ಆಳವು ಎಷ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥಕೋಬೇಕೆಂಬುದಾಗಿ। ఈ విధంగా ప్రభు యొక్క ప్రేమ కొలతలేని ప్రేమ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಕೊಳತೆ ಹಾಕೋದಕ್ಕೆ ಎಂದಿಗೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ। इस प्रकार उसको हम परख नहीं सकते, उतना बड़ा प्रेम है परमेश्वर। 19వ వచనంలో గమనిస్తే 19ನೇ ವಚನ ನೋಡುವಾಗ 19 वचन में देखते हैं, అది జ్ఞానమునకు మించిన ప్రేమ. इस प्रकार उनका प्रेम जो है वो हमारे ज्ञान से परे है। ಆತನ ಒಂದು ಪ್ರೀತಿಯು ನಮ್ಮ ಜ್ಞಾನಕ್ಕೆ ಅದು ಅತೀತವಾದಂತ ಪ್ರೀತಿಯಾಗಿದೆ ಪ್ರಿಯ। మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, मलाकी का ग्रंथ 3रा अध्याय 16 वचन, मलाकी ग्रंथದಲ್ಲಿ 3ನೇ अध्याय 16ನೇ वचन। అందరం కలిసి చదువుదాం. सब मिलकर पढ़ेंगे। पुराने नियम में आखिरी पुस्तक, हळे उंबಡಿಕೆಯಲ್ಲಿ ಕೊನೆ ಪುಸ್ತಕ, 3వ అధ్యాయం 6వ వచనము, 3रा अध्याय 6వ వచనం. 6 वचन, 8ನೇ वचन। యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఆయన మార్పు లేని ప్రేమతో ప్రేమించినాడు. इस प्रकार परमेश्वर के प्रेम में वो बदलाव नहीं है। इस प्रकार के प्रेम से हमसे वो प्यार करता है। या ಒಂದು ಪರಿವರ್ತನೆ ಇಲ್ಲದಂತ, ಬದಲಾವಣೆ ಅಂತ ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ। ఈ విధంగా ఆయన కొలవలేని ప్రేమతో, इस प्रकार उनके प्रेम को हम कभी भी परख नहीं सकते। ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಕೊಳತೆ ಹಾಕೋದಕ್ಕೆ ನಮಗೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಪ್ರೇಮ। మార్పు లేని ప్రేమతో, ಬದಲಾವಣೆ ಇಲ್ಲದಂತ ಪ್ರೀತಿಯಿಂದ, परिवर्तन ना होने वाली उस प्रेम से, జ్ఞానమునకు మించిన ప్రేమతో, हमारे ज्ञान के परे जो उनका प्रेम है, ನಮ್ಮ ಒಂದು ಜ್ಞಾನಕ್ಕೆ ಅತೀತವಾದಂತ ಕರ್ತನ ಪ್ರೀತಿ, శాశ్వతమైన ప్రేమతో, अनंत काल तक रुकने वाला परमेश्वर का प्रेम, अनंत कालದ ಕರ್ತನ ಪ್ರೀತಿಯು, ఆయన అగాపే ప్రేమతో, परमेश्वर का अगापे प्रेम जो है ಕರ್ತನ ಒಂದು ಅಗಾಪೆ ಪ್ರೀತಿ ಆಗಿದೆ। ఆయన ಮರೆಯಲೇನಿ ಪ್ರೇಮతో, जिस प्रेम को हम कभी भी नहीं भूल सकते, ಯಾವ ಪ್ರೀತಿಯನ್ನು ಎಂದಿಗೂ ಮರೆಯಲಾರದಂತ ಒಂದು ಪ್ರೀತಿಯು ಪ್ರಿಯ। ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ऐसे प्रेम से परमेश्वर हमसे प्रेम करता, ಇಂತ ಒಂದು ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ। ఆయన ప్రేమించినాడు అన్నదానికి రుజువే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించడము. ಆತ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡದೆ ಎಂಬುದಕ್ಕೆ ರುಜು ಅಂತಂದ್ರೆ ತನ್ನ ಏಕೈಕ ಮಗನನ್ನೇ ನಮಗೋಸ್ಕರ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ। अपने एक लौते पुत्र को ही हमारे लिए उसने भेज दिया, यही उसका चिन्ह है कि हमसे वो प्यार करता है। మనము
ప్రేమించినామని ఆయన ప్రేమించలేదు, కానీ మనం ప్రేమించక ముందే ఆయన ప్రేమిస్తా వచ్చినాడు. हमने कि हमें प्यार किया बोलकर उसने हमने प्यार नहीं किया, बल्कि हम प्यार करने से पहले ही परमेश्वर ने अपना प्यार हमारे लिए जताया. ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡುವ ಮುಂಚಿತವಾಗಿಯೇ ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಿಲ್ಲ ಆ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನು ತನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ನಮಗೋಸ್ಕರ ಆತನು ತೋರಿಸಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆయన ప్రేమించినాడు కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಕಾರಣದಿಂದ ನಾವು ಸಹ ಆತನು ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ಒಂದು ಹಂಗಿನಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ ಪ್ರಿಯ. इस प्रकार परमेश्वर हमसे प्रेम करता है, इसी कारण से हम भी उनसे प्रेम रखना है परमेश्वर चाहता है. ఆయన యొక్క ప్రేమకు మనం ఏమాత్రం కూడా వెలకట్టలేము. इस प्रकार परमेश्वर के प्रेम का ऋण हम कभी भी नहीं उसको चुका सकते. ಆತನ ಪ್ರೀತಿಯ ಋಣವು ಎಂದಿಗೂ ನಾವು ತೀರಿಸಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಪ್ರಿಯ. ಎಫೆಸೀಯ ರಾಷ್ಟ್ರ ಪತ್ರಿಕ 6:24 ವಚನ ಗಮನಿస్తే, ಎಫೆಸಿಯಂको 6:24 ಎಫೆಸಿದವರಿಗೆ 6 ವಚನ. అందరూ కలిసి చదువుదాము. सब मिलकर पढ़ेंगे, ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. जो हमारे प्रभु यीशु मसीह से सच्चा प्रेम रखते हैं उन सब पर अनुग्रह होता रहे. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. परमेश्वर हमसे अनंत काल के प्रेम से वो प्रेम करता है. अनंत ಕಾಲದ ಪ್ರೀತಿಯಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. हमें भी उस सनातन के प्रेम से उनको प्रेम करना, ಇಂತ ಒಂದು ಶಾಶ್ವತ ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು ಪ್ರಿಯರೇ. ఈ విధంగా ప్రభును ప్రేమించినాడు, ప్రభు మనల్ని ప్రేమించినాడు అంటే దానికి రుజువు క్రయం చెల్లించినాడు, లేకపోతే తన యొక్క కుమారుని లోకాన్ని పంపించినాడని రుజువుగా మనం చూపెట్టినాము. इस प्रकार हम देखते हैं कि परमेश्वर अपने प्रेम को जताने के लिए एक लौते पुत्र को ही हमारे पापों के लिए उसने उस क्रूस पर वो चढ़ा दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ನಮ್ಮ ಒಂದು ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಅದನ್ನು ರುಜುವಾತ್ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತನ್ನ ಮಗನನ್ನೇ ಶಿಲುಬೆಗೆ ಆತನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మరి మనము ఆయనను ప్రేమిస్తున్నామంటే దానికి రుజువు ఏంటి? ನಾವು ಆತನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ ಎಂಬುದಕ್ಕೆ ರುಜುವಾತ್ ಏನು? हम उससे प्रेम करते हैं, उसका क्या चिन्ह हम दे सकते हैं? మార్కు సువార్త 14వ అధ్యాయం గమనిస్తే, मार्कुस की सुसमाचार में 14 अध्याय देखते हैं. లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం గమనిస్తే, ಮಾರ್ಕನು 14, ಯೋಹನ ಸುಮಾಚಾರವು 12 ಅಧ್ಯಾಯ ನೋಡುವಾಗ అక్కడ ఒక స్త్రీ ఉంది. उधर एक महिला के बारे में हम देखते हैं. स्त्री ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. వారిద్దరు వేరు వేరు స్త్రీలు, ಇಬ್ಬರು ಬೇರೆ ಬೇರೆ ಸ್ತ್ರೀಗಳ ಕುರಿತಾಗಿ दो अनेक दूसरे स्त्री के बारे में देखते हैं. ఆ స్త్రీలు వచ్చినారు, ఆ స్త్రీలు యేసు ప్రభు ఎదుకు వచ్చినారు. ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಯीशु मसीह के वो पास वो दो स्त्री आ रही है. వారు ఎంతగానో యేసు ప్రభువును ప్రేమించే స్త్రీలు. यीशु मसीह से बहुत ही प्रेम रखते हैं वो दो स्त्री. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಸ್ತ್ರೀಯರು ಕರ್ತನ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. వారి యొక్క ప్రేమకు రుజువు ఏంటంటే, ಅವರು ಒಂದು ప్రీతిಗೆ ಒಂದು ರುಜುವಾತ್ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ? उनके प्रेम को जताने के लिए उन्होंने क्या किया? వారు ఖాళీగా రాలేదు కానీ మిక్కిలి వెలగల అత్తరు జటమాంసిని తీసుకొచ్చినారు. इस प्रकार वो अपने यीशु मसीह के पास खाली हाथों से नहीं आए कि बहुत ही अमूल्य चीज लेकर यीशु मसीह के पास वो अत्तर लेकर वो आ रहे. ರೀತಿಯಲ್ಲಿ ಬೆಲೆ ಉಳ್ಳಂತ ಅತ್ತರನ್ನು ತೆಗೆದುಕೊಂಡವರಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಅವರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. వారికున్నదంతా సమర్పించి ఆ యొక్క అత్తరు జటమాంసిని తీసుకొచ్చినారు. उनका सब कुछ न्योछावर करके उन्होंने यीशु मसीह के पांवों के पास वो लाकर उनके पांव पर रख दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ಅವರು ತ್ಯಜಿಸಿ ಅದನ್ನು ಮಾರಿ ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದದ ಬಳಿಗೆ ಬಂದವರು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొన్ని ప్రాంతాల్లో ಈ ಪರ್ಫ್ಯೂಮ್ಸ್ చాలా వెలగా ఉంటాయి. ಅನೇಕ ಪ್ರಾಂತಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ ಈ ಒಂದು ಪರ್ಫ್ಯೂಮ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಸುವಾಸನೆಗಳು ಎಷ್ಟೊಂದು ಬೆಲೆ ಉಳ್ಳದಾಗಿರ್ತವೆ. बहुत सारे जगह में देखते हैं जो परफ्यूम अत्तर जो होता है वो बहुत ही उसका मूल्य ज्यादा होता है. వాటిని ఏమాత్రం కూడా వ్యర్థంగా ఉపయోగించడానికి అనవసరంగా ఉపయోగించడానికి ఇష్టపడరు. कोई भी उसको निरर्थक रीति से उसको इस प्रकार वो बेकार से जाने नहीं देता. ಈ ರೀತಿಯಲ್ಲಿ ವ್ಯರ್ಥವಾಗಿ ಯಾರು ಸಹ ಅದನ್ನ ಹೋಗಲಾಡಿಸೋದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి వెళ్తే ఒక్కొక్క పర్ఫ్యూమ్ కాస్ట్ అంట దాదాపుగా 3 లక్షలు 4 లక్షలు కూడా ఉంటుందంట. इस प्रकार मध्य पूर्व के देशों में हम देख सकते हैं कि एक एक अत्तर का मूल्य जो होता है वो लाखों में होता है. ಲಕ್ಷಾನುಗಟ್ಟಲೆ ಒಂದು ಹಣದ ಮೂಲ್ಯವು ಕೊಟ್ಟು ಒಂದು ಅತ್ತರವನ್ನು ಈ ಮಧ್ಯ ಪೂರ್ವ ದೇಶಗಳಲ್ಲಿ ಅವರು ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. ఈ విధంగా తన దగ్గర ఉన్న వెలనంతా చెల్లించి ఆయన యొక్క పాదముల యొద్ద పెడతా వచ్చింది. उसका सब कुछ न्योछावर करके उस महिला ने, एक स्त्री ने यीशु मसीह के पांव के ऊपर वो रख दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನೂ ಆಕೆ ತ್ಯಜಿಸಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದಗಳಿಗೆ ಆಕೆ ಇಡ್ತಾ ಇದ್ದಾಳೆ ಪ್ರಿಯರೇ. మిక్కిలి వెలగల వాటన్నిటిని ఆయన పాదముల యొద్ద పెడతా వచ్చింది. जो कुछ भी उसके अंदर मूल्यवान था उस सबको यीशु मसीह के पांव पर रख दिया. ಆಕೆಗೆ ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು ಎಲ್ಲವೂ ಸಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಆಕೆ ಕೊಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾಳೆ. అవన్నీ కూడా ప్రభు యొక్క పాదధూళితో సమానం అనే పాదముల యొద్ద పెట్టింది. यीशु मसीह के पांवों के धूल के समान वो सोच रहे ಆತನ ಕಾಲಿನ ಧೂಲಕ್ಕೆ ಈ ಒಂದು ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು ಸಮಾನ ಎಂಬುದಾಗಿ ಆಕೆ ಎಣಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ ಪ್ರಿಯ. ఈ విధంగా తన యొక్క వెలను చెల్లించి ప్రభువును ప్రేమించిందని రుజువుపరుచుకుంది. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬೆಲೆ ಉಳ್ಳದನ್ನು ಕರ್ತನ ಪಾದ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆಕೆ ಇಟ್ಟು ತನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಕರ್ತನ ಪಕ್ಷದಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ. इस प्रकार बहुत ही मूल्यवान चीज यीशु मसीह के पांव के ऊपर रखते हुए अपने प्यार को वो यीशु मसीह के ऊपर जता रही. అయితే అక్కడ ఉన్న ఇంకో శిష్యుడు ఉన్నాడు. ಮತ್ತೊಬ್ಬ ಶಿಷ್ಯನಲ್ಲಿದ್ದಾನೆ.
यानी और एक चेला उधर बैठा है, ఆ శిష్యుడి పేరు ఇస్కరియోతు యూదా. इस्करियत यूदा उसका नाम है, इस्करियत यूदा नातन ಹೆಸರು ಪ್ರಿಯರೇ. అతడు అంటున్నాడు, वो बोल रहा है, आतन ಹೇಳುವಂತ ఇంత ಮಾತು, ఎందుకు వెల చెల్లించినావు, क्यों इतना मूल्य उसके लिए आप चढ़ा रहे हो, ಯಾಕೆ ಇಷ್ಟು ವ್ಯರ್ಥವಾಗಿ ನೀವು ಅದನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ. ఇంత డబ్బును ఎందుకు ఆయన పాదముల ఎత్త పెట్టినావు, ಇಷ್ಟು ಹಣವನ್ನು ಕೊಟ್ಟು ನೀವು ಆತನನ್ನು ಯಾಕೆ ಆತನ ಪಾದಕ್ಕೆ ಹಾಕಿದ್ರೆ, क्यों इतना मूल्यवान अत्तर यीशु मसीह के पांव के ऊपर तुम बेकार से डाल रहे हो, అని ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. इस प्रकार वो बोल रहा, ಆತನ ಹೇಳುವಂತ ಮಾತಾಗಿದೆ. దానికి గల కారణం ఏంటంటే, उसका क्या कारण है, ಆತನಿಂದ ಕಾರಣವೇನು ఈ ಪ್ರಿಯ, యొక్క స్త్రీ యొక్క హృదయంలో ప్రభును ప్రేమించిన విధానం వెలకట్టలేని ప్రేమ. जो प्रेम उस स्त्री ने यीशु मसीह के ऊपर उसने रखी थी, वो बहुत ही मूल्यवान है, वो कभी भी वो चुका नहीं सके, इतना बड़ा प्यार वो रखती थी. ಪ್ರೀತಿಯು ಆಕೆ ಕರ್ತನ ಮೇಲೆ ಇಟ್ಟಳೆಂಬುದಾಗಿ ಸಾದೃಶ್ಯವಾಗಿ ಅದನ್ನು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾಳೆ. కానీ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ ఆ యేసు ప్రభు ప్రేమకు ఆయన హృదయంలో ఉన్న వెల ఎంత అంటే కేవలం 30 వెండి నాణాలు మాత్రమే. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಯಲ್ಲಿ ಇಸ್ಕರಿಯೋತನಿದ್ದಾನೆ, ಆತನ ಪ್ರೀತಿಯು ಕೇವಲ 30 ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಕ್ಕೆ ಮಾತ್ರವೇ ಸೀಮಿತವಾಗಿದೆ. इस प्रकार यूदा इस्करियोत जो है यीशु मसीह के साथ ही वो सेवकाई कर रहा है, केवल 30 जो सिल्वर कॉइन्स होता है उतना ही उसका प्यार वहां तक सीमित है. ఎంతో తక్కువ విలువ ఉంది తన హృదయంలో. ಆತನ ಪ್ರೀತಿ ಎಷ್ಟು ಸೀಮಿತವಾದದ್ದು, बहुत ही कम प्यार वो परमेश्वर के पास रखता है. ఆరాధన అంటే సమర్పణను గురించి జ్ఞాపకం చేస్తుంది. ಆರಾಧನಾ जो है हमारे समर्पण के बारे में बात करते हैं, ನಮ್ಮ ಸಮರ್ಪಣೆಯು ಆರಾಧನೆ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఈ యొక్క స్త్రీ తన యొక్క మిక్కిలి వెలగల వాటన్నిటిని ప్రభు పాదముల ఎదుట పెట్టి సమర్పించుకుంది. बहुत ही जो अमूल्यवान चीज उसके अंदर थी, उन सभी चीजों को यीशु मसीह के पांव पर डाल के वो प्यार जता रहा है. ಅಮೂಲ್ಯವಾದ ಸಂಗತಿಗಳು ಆಕೆ ತೋರಿಸ್ತಾ ఆ ಇದ್ದಾಳೆ. స్త్రీ యొక్క హృదయంలో వెలకట్టలేని ప్రేమ ఉంది. ಆ ಒಂದು ಸ್ತ್ರೀಯ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಬೆಳೆ ಉಳ್ಳದಂತ ಒಂದು ಪ್ರೀತಿ ಹೊಂದಿದ್ದಾಳೆ, जो चुका नहीं सकती, उतना बड़ा प्यार उसके अंदर है. కానీ ఈ యొక్క ఇస్కరియోతు యూదాలో మాత్రము కేవలం 30 వెండి నాణాలు మాత్రమే ఉంది. इस प्रकार यूदा इस्करियोत के बारे में हम देख सकते हैं कि चांदी के 30 वो सिक्के है, उसके समान ही उसके प्यार उधर तक वो सीमित है. तो ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಕ್ಕೆ ಸಮಾನವಾದ ಪ್ರೀತಿಯು ಆತ ವ್ಯಕ್ತಿನಲ್ಲಿದೆ ಎಂಬುದಾಗಿ. నా జీవితంలో ప్రభుని గురించిన విలువ ఎంత, ನಮ್ಮ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕರ್ತನ ಒಂದು ಬೆಲೆ ಎಷ್ಟು ಮಾತ್ರದ ಇದಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. इस प्रकार का मूल्य हमारे जीवन में यीशु मसीह को हम देते हैं. బంధువులు వస్తే మందిరం బంద్, जब बंधु हमारे घर को आ जाते हैं तो, अब रिलेटिव्स आते हैं तो परमेश्वर के घर को नहीं आते, बंधु ಕರ್ತನ ಮನೆಗೆ ಬರುವುದಿಲ್ಲ. ಎಮರ್ಜೆನ್ಸಿ ವರ್ಕ್ ఉంటే మందిరం బంద్, ಒಂದು ಯಾವುದೊಂದು ತುರ್ತವಾದಂತ ಒಂದು ಸಂಗತಿ ಬರುವಾಗ ನಾವು ಕರ್ತನ ಮನೆಗೆ ಬರುವುದಿಲ್ಲ. ಎಮರ್ಜೆನ್ಸಿ ಆಗಿ ಅಥವಾ परमेश्वर का घर भूल जाते हैं. బిజీగా ఉంటే వాక్యం చదవడం బంద్, व्यस्त हो जाते हैं तो परमेश्वर का वचन नहीं पढ़ते हैं, व्यस्तವಿರುವ ಕರ್ತನ ವಾಕ್ಯ ಓದೋದಿಲ್ಲ. ఎంత విలువ ఉంది మనకు, कितना प्यार हमारे अंदर, ಎಷ್ಟು ಮೂಲ್ಯನ ಕೊಡ್ತಾ ಇದೆ. మనం అనుకున్నాము మనకున్న వెలంత మనం వచ్చిందే కేవలం ఆదివారం మాత్రమే వస్తాము, ఇంకా ఎంతగానో ఇచ్చినాం అనుకుంటున్నాం. ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ ಕರ್ತನ ಮನೆಗೆ ಭಾನುವಾರ ಬಂದು ನಾವು ಕರ್ತನಿಗೆ ಎಷ್ಟೋ ನಾವು ಕೊಟ್ಟು ಬಿಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. मैंने परमेश्वर के घर को रविवार आकर मैंने बहुत कुछ दे दिया बोलकर हम समझने लगते हैं. ప్రభువును ప్రేమిస్తున్నామనడానికి దానికి గల రుజువు ఏంటంటే ఈ యొక్క స్త్రీ తన మిక్కిలి వెలగల వాటన్నిటిని వదులుకుంది. इस प्रकार वो स्त्री जो कुछ भी उसके अंदर मूल्यवान चीजें थी, उन सभी चीजों को इस प्रकार वो इस प्रकार वो न्योछावर करके अपने प्यार को वो जता रहे. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆಕೆ ಇರುವಂತ ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ತ್ಯಜಿಸಿ ತನ್ನ ಪ್ರೀತಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿ ಕರ್ತನ ಪಾದದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾಳೆ. అబ్రహాము తన దేవుని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువుగా తన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. इस प्रकार इब्राहिम भी अपने इकलौते पुत्र को ही परमेश्वर के लिए बलिदान देने के लिए आगे आकर अपने प्यार को वो जता रहा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಾಮ್ ತನ್ನ ಏಕೈಕ ಮಗನನ್ನು ಕರ್ತನಿಗೆ ಕೊಡುವಂತ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನು ದೇವರನ್ನು ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ರುಜು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. హన్నా తనకు లేక పుట్టిన కుమారుని కూడా ఇచ్చివేసింది. हन्ना जो एक लौता पुत्र उसको पैदा हुआ था, समय उसको भी परमेश्वर की सेवा के लिए उसने दे दिया. ಹನ್ನಳು ತನ್ನ ಏಕೈಕ ಮಗನನ್ನೇ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಮಗನನ್ನು ಕರ್ತನ ಸೇವೆಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾಳೆ. దానికి గల కారణము ప్రభు ఎటువంటి వెలగట్టలేని ప్రేమతో ప్రేమించినాడని అర్థం చేసుకున్నారు. क्योंकि उन्होंने परमेश्वर के प्रेम को उन्होंने परखा समझा, उतना ही बड़ा प्रेम से उन्होंने परमेश्वर को भी प्यार किया. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಪ್ರೀತಿಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡವರಾಗಿ ಅದೇ ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಪ್ರಿಯರೇ, అయితే నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు. क्या आप सोचते हैं कि मैं परमेश्वर से प्रेम रखता हूँ, ప్రభుని ఆరాధించడానికి వచ్చినాము, ಕರ್ತನ ಆರಾಧನೆ ಮಾಡೋಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ, ನಾನು ಇಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ದೆ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. ఆ ఆరాధన విలువ ఎంత, ಅದರ ಒಂದು ಬೆಲೆ ಎಷ್ಟು ಪ್ರಿಯ. आपके आराधना का मूल्य क्या है? నేను ప్రభుని ప్రేమిస్తున్నాననికి రుజువు ఏంటి? हम परमेश्वर से प्यार करते हैं, उसका क्या रुजु, क्या चिन्ह है? ನಾವು ಕರ್ತನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಏನು ರುಜು ಪ್ರಿಯರೇ? ప్రభు ఇటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నానని అర్థం చేసుకున్నావు. ಕರ್ತನನ್ನು ಇಂಥ ಪ್ರೀತಿಯಿಂದ ಆತನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ಯಾ? ಕರ್ತನ परमेश्वर का प्यार कितना बड़ा है, क्या तुम समझ सके हो क्या? అయితే మనల్ని ప్రభు మనము ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాము? हम किस प्रकार के प्रेम से परमेश्वर को प्रेम करते हैं, ಎಂತ ಪ್ರೀತಿಯಿಂದ ಆತನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. రెండోదిగా మనం చూస్తాము, दूसरी बात देखते हैं, ಎರಡನೇ ವಿಷಯ ನೋಡ್ತೇವೆ, త్వరగానే ముగిస్తాను. हम खत्म करेंगे.
మొదటి అధ్యాయం 6వ వచనము. पहला अध्याय 6 वचन. అక్కడ మొదటగా మనం చూస్తున్నాము ఆయన మనల్ని ప్రేమించినాడని. ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ಪ್ರಕಟಣೆ, ಆತನು ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದನೆ ಅಂತ ಮಾತು ನೋಡ್ತೇವೆ. రెండోదిగా మనం చూస్తున్నాము दूसरी बात, ಎರಡನೇ ವಿಷಯ ನೋಡ್ತೇವೆ, ఆయన విడిపించినాడు. उन्होंने हमें छुटकारा दिया. ಆತನು ನಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಪ್ರಿಯ, ఎవరిని విడిపిస్తారు? जिन लोगों को छुड़ाया जाता है, ಯಾರನ್ನು ಅವರು ಬಿಡಿಸ್ತಾರೆ. ಪ್ರಿಯ, ఎవరైనా బంధింపబడితే जो इस प्रकार बंधकों में जी रहा है, ಯಾರು వారిని విడిపిస్తారు. उन लोगों को छुड़ाया जाता है, ಅವರನ್ನು ಬಿಡಿಸ್ತಾರೆ. ಪ್ರಿಯ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, जो कि इस प्रकार समस्याओं में जकड़ा हुआ है, ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಂಡಿದ್ದಾರೋ వారిని విడిపిస్తారు. ಅವರನ್ನು ಅವರು ಬಿಡಿಸ್ತಾರೆ, उनको छुड़ाया जाता है. మరి ఎవరిని విడిపించినాడు యేసుక్రీస్తు? यीशु मसीह किन लोगों को उसने छुड़ाया, ಯಾರನ್ನು ಅವರು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? రండి చదువుకున్నాము కీర్తనలు 18వ అధ్యాయము. हम पढ़ सकते हैं भजन संहिता 18 में कीर्तनेಗಳು 4వ వచనము. 4ನೇ ವಚನ, ಚೌಥಾ ವಚನ. చదవండి. 18:4. 18 भजन संहिता 18 4 वचन. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణ పురుపులు నన్ను ఆవరింపగను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరణ పాశములు చుట్టుకొని ఉన్నాయి. इस प्रकार हम चौथे वचन में देखते हैं, मृत्यु की रस्सियों से मैं चारों ओर घिर गया. పాతాళ పాశములు చుట్టుకొని ఉన్నాయి. इस प्रकार अधर्म की बाढ़ से मुझको भयभीत कर दिया. ఆయన ఎవరిని విడిపించినాడంటే, ಯಾರನ್ನವರು ಬಿಡಿಸಿದ್ದಾರೆ? जिनको, किसको उन्होंने छुटकारा दिया? మరణ పాశములో ఉన్న వారికి, जो मृत्यु के जकड़ में थे, उनको परमेश्वर ने छुटकारा दिया है. ಪಾತಾಳ ಪಾಶದಲ್ಲಿದ್ದವರಿಗೆ ಆತನು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. పాతాళం యొక్క వశంలో ఉన్న వారికి, जो पाताल के वश में थे, उनको परमेश्वर ने छुटकारा दिया. ಪಾತಾಳದ ವಶದಲ್ಲಿದ್ದವರಿಗೆ ಕರ್ತನು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అటువంటి వారిని విడిపిస్తా వచ్చినాడు. अंतवರಿಗೆ ಕರ್ತನು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ऐसे लोगों को परमेश्वर ने छुटकारा दिया है. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు ఏమంటున్నాడంటే, ಈ ವಿಷಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತ ಪೌಲ್ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? पौलुस इन बात को समझते हो क्या बोलता है? రోమ పత్రిక 7వ అధ్యాయము, रोमियों को 7वां अध्याय, रोमा ಸಭದವರಿಗೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 24వ వచనము. 24ನೇ ವಚನ 24 ವಚನ. ఆయన అంటున్నాడు, ಅತನು ಹೇಳುವಂತ ಮಾತು, అందరూ కలిసి చదువుకుందాము. ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳ, सब मिलकर पढ़ेंगे. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. मैं कैसा अभागा मनुष्य हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा? ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, हम पढ़ सकते हैं, ನಾವು ನೋಡುವಂತ ಮಾತು, పౌలు నన్ను ఎవడు విడిపించగలడు అంటున్నాడు. पौलुस बोलता है, मुझे कौन छुड़ा सकता है? नನ್ನನ್ನು ಬಿಡಿಸುವಂತವರು ಯಾರೆಂಬುದಾಗಿ. మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి. मृत्यु की पाश जो है मुझे जकड़ ली है. ಮರಣದ ಪಾಶ ನನ್ನನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದೆ. పాతాళ పాశములు నన్ను చుట్టుకున్నాయి. ಪಾತಾಳದ ಪಾಶಗಳು ನನ್ನನ್ನು ಅದರಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಂಡಿದ್ದೇನೆ. ಪಾತಾಳ मुझे जकड़ लिया है. నన్ను ఎవడు విడిపించగలడు? कौन मुझे छुड़ा सकता है? ಯಾರು ನನ್ನ ಬಿಡಿಸಬಲ್ಲರು? ఈ లోకంలో బలవంతులు విడిపించలేరు. शक्तिशाली मनुष्य मुझे छुड़ा सकते हैं क्या? शक्तिವಂತರು ಬಿಡಿಸಬಲ್ಲರ? జ్ఞానవంతులు విడిపించలేరు. ज्ञानी मुझे छुड़ा सकते हैं क्या? ಜ್ಞಾನವಂತರು ಬಿಡಿಸಬಲ್ಲರ? ధనవంతులు విడిపించలేరు. धनवान व्यक्ति मुझे छुड़ा सकते हैं क्या? ಧನಿಕರು అందంగా ఉండేవారు విడిపించలేరు. सौंदर्यवान लोग मुझे छुड़ा सकते हैं क्या? सौंदर्यವಂತರು ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡಬಹುದಾ? ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు విడిపించలేరు. प्रेम करने वाले माता पिता मुझे छुड़ा सकते हैं क्या? ताइनನ್ನು ಬಿಡಿಸಬಲ್ಲರ? బంధువులు స్నేహితులు విడిపించలేరు. मेरे बंधु, मेरे जो मित्र हैं मुझे छुड़ा सकते हैं क्या? ನನ್ನ ಸ್ನೇಹಿತರ ಬಂಧುಗಳು ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡಬಹುದಾ? ఈ లోకంలో విడిపించేవారు ఎవరు కూడా లేరు. इस संसार में छुड़ाने वाले ऐसे लोग कोई भी नहीं. ಇಂಥ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಬಿಡಿಸುವಂತವರು ಇಲ್ಲ ಎಂಬುದು. ఎవరు విడిపిస్తారు? कौन मुझे छुड़ाएगा? ಯಾರು ನನಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡ್ತಾರೆ? రక్తమును కార్చిన వారు విడిపిస్తారు. जो लहू बहाएगा वही मुझे छुड़ा सकता है. ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದಂತವರು ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾರೆ. ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడదేవడి, आकाश और भूमि के बीच में जो उस क्रूस के ऊपर लटक रहा है वही मुझे छुटकारा दे सकता है. ಆಕಾಶ ಮಧ್ಯ ಒಂದು ಭೂಮಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ನೇತಾಡುವಂತ ಕ್ರಿಸ್ತ ನನಗೆ ಒಂದು ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾನೆ. తలకు ముళ్ళ కిరీటం పెట్టుకొని, ಒಂದು ತಲೆಯಲ್ಲಿ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಇಟ್ಕೊಂಡು, जो मुकुट उसने अपने सिर के ऊपर पहना है, 3 మేకుల మీద వేలాడదీయబడుతూ, 3 कोड़ों के बीच में इस प्रकार वो लटक रहा है. 3 ಮೊಳೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತ ನೇತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తలలో నుండి రక్తం కారుతా ఉంది. सिर से वो इस प्रकार लहू बह रहा है. ತಲೆಯಿಂದ ಆತ ರಕ್ತ ಸುರಿತಾ ಇದೆ. కాళ్ళ చేతుల నుండి రక్తం కారుతూ, ಕಾಲು ಕೈಯಿಂದ ರಕ್ತ ಸುರಿತಾ ಇದೆ. हाथ पांव से उधर लहू बह रहा है. కొరడా దెబ్బతిన్న వీపు నుండి రక్తం కారుతూ, उन्होंने मेरे लिए अपने पीठ के ऊपर कोड़े खाए, वहां से लहू बह रहा है. ಆತನ ಒಂದು ಬೆನ್ನಿನಿಂದ ರಕ್ತ ಸುರಿತಾ ಇದೆ. ಪ್ರೇಮ బల్లెపొడి తిన్న శరీరం నుండి రక్తం కారుస్తూ, इस प्रकार मेरे लिए ईटे उसने इस प्रकार वो मारा गया. ಒಂದು ಈಟಿಂದ ತಿವಿಯಲ್ಪಟ್ಟನ, ಅಲ್ಲಿಂದ
రక్త సురితా ಇದೆ. స్వరూపాన్ని మొత్తం కోల్పోయిన ఆ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే విడుదల కలుగుతుంది. मेरे लिए अपना स्वरूप अपनी सुंदरता को जिसने खो दिया उसके लहू से मुझे छुटकारा मिलेगा. ನನಗೋಸ್ಕರ ಆ ಸ್ವಾರೂಪ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಂಡಂತ ಸುಂದರತೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಂತ ಆ ಕರ್ತನ ಮೂಲಕವಾಗಿ ನನಗೆ ಬಿಡುಗಡೆ ಸಿಗುತ್ತೆ ಎಂಬುದು. ఆయన తప్పించి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు. उसके अलावा मुझे छुड़ाने वाला इस संसार में कोई भी नहीं है. ಆತನ ಹೊರತು ನನ್ನನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು ಮತ್ತೆ ಯಾರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ఆయన మనల్ని విడిపించినాడు. ಆತ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. उसने हमें छुटकारा दिया है. చాలా వచనాలు ఉన్నాయి ఎక్కడి నుంచి విడిపించినాడు అనడానికి. इस प्रकार छुटकारे के बारे में बहुत सारे वचनों को हम देख सकते हैं. अनेक అంధకారంలో నుండి విడిపించినాడు. అంధకారంలో నుండి విడిపించినాడు. ಕತ್ತಲಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿದ್ದಾನೆ. अंधकार से उसने हमें छुड़ाया. దుష్ట కాలంలో నుండి విడిపించినాడు. इस दुष्ट संसार से इस काल से उसने हमें छुड़ाया. दुष्ट कालದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿದ್ದಾನೆ. ఎవడు విడిపించలేని స్థలంలో నుండి విడిపించినాడు. कोई भी हमें छुड़ा नहीं सकता है. ऐसे जगहों से परमेश्वर ने हमको छुड़ाया. ಇಂತ ಒಂದು ಸ್ಥಳಗಳಿಂದ ಯಾರು ಬಿಡಿಸಲಾಂತ ಸ್ಥಿತಿಯಿಂದ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అయితే విడిపించిన దేవుడు ఏం చేసినాడంటే ಬಿಡಿಸಿದಂತ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? उस छुटकारा देने के बाद परमेश्वर ने हमें क्या किया? ఒక వచనం చదువుకుందాము. एक वचन पढ़ सकते हैं. ಒಂದು ಮಾತು ನಾವು ನೋಡ್ತೀವಿ ಪ್ರಿಯ. గలతీయులకు రాసిన పత్రిక गलतियों की पत्रिका में देखते 5వ అధ్యాయము 5वां अध्याय. गलतियों 5ನೇ अध्याय మొదటి వచనము ಮೊದಲನೇ वचन पहला वचन అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. मसीह ने स्वतंत्रता के लिए हमें स्वतंत्र किया है, अतः इसी में स्थिर रहो और दासत्व के जुए में फिर से न जूतो. ఆయన మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసినాడు. परमेश्वर हमको छुड़ाकर स्वतंत्र बना दे. ಕರ್ತ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ಆತನು ಸ್ವತಂತ್ರರಾಗಿ ಆತನು ಮಾಡಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ఆ స్వతంత్రులుగా చేసి మనల్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివించినట్టుగా స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಸ್ವತಂತ್ರರಾಗಿ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಆತನು ಈ ದಿನದಲ್ಲಿ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 15ನೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ಸ್ನೇಹಿತರಾಗಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ನಮಗೆ ಆತನು उसने हमें छुटकारा देकर यूहन्ना 15 के समान हुआ हमें इस प्रकार दोस्त बुलाता है. ఆయన దాసులుగా పిలవట్లేదు. दासरागी करीता हमें वो सेवक नहीं बुलाता है. బానిసలుగా పిలవట్లేదు. इस प्रकार गुलाम नहीं बुलाता है. ಆತನು ಸೇವಕರಾಗಿ ಕರೀತಾ ಇಲ್ಲ. స్నేహితులు అంటున్నాడు. हमें अपना दोस्त बना चुका है. ನಮ್ಮನ್ನು ಸ್ನೇಹಿತರಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. యోహాను సువార్త 1:12 వచన ప్రకారం ఆయన కుమారులుగా పిలుస్తా ఉన్నాడు. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 12 ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ ಆತನು ತನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ. ಯೂಹನ್ನ 1 अध्याय 12 वचन प्रकार अपनी संतान बुला दे अपने पुत्र बना चुका है. ఆయన విడిపించి స్వతంత్రులుగా చేసినాడు. हमको छुड़ाकर अपने स्वतंत्र बना चुका है. ఇది నಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಸ್ವತಂತ್ರರಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. మొదటగా ఆయన ప్రేమించినాడు. पहली बार देखते हैं कि उसने हमसे प्रेम रखा. ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. రెండవదిగా ఆయన విడిపించినాడు. दूसरी बात देखते हैं उसने हमको छुटकारा दिया है. ನಮಗೆ ಆತನ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఒక మాట చూసుకొని ముగించుకుందాము. और एक बात देखकर हम खत्म करेंगे. మూడవదిగా तीसरी बात ಮೂರನೇ ವಿಷಯ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ఆయన ఒక రాజ్యంగా చేస్తా వచ్చినాడు. ನಮ್ಮನ್ನು ಒಂದು ರಾಜ್ಯವಾಗಿ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. ರಾಜ್ಯ हमें बना चुका है. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము प्रकाशित वाक्य 5वां अध्याय 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 वचन 5ನೇ ಅಧ್ಯಾಯ ಪ್ರಕಟಣೆ 9-10 ವಚನಗಳು. అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे. సేవకుడున ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులుగాను చేస్తుంది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. देख सकते हैं ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారంటే उसके राज्य में कौन रहता है? उनके राज्य में और उन राज्यದಲ್ಲಿ ಯಾರು ಇರ್ತಾರೆ ಪ್ರಿಯರೇ? ఆయన రక్తం చేత కొనబడిన వారు. जो उनके लहू में से धोया गया है उन केवल ऐसे ही लोग परमेश्वर के राज्य में रहते. ಆತ ರಕ್ತದಲ್ಲಿ ಕೊಂಡುಕೊಂಡಲ್ಪಟ್ಟವರು ಕರ್ತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಪ್ರಿಯರೇ. వారు ప్రతి వంశంలో నుండి వచ్చినారు. हर एक वंश से ऐसे लोग आए. ಅನೇಕವಂತ ಕುಲಗಳಿಂದ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. ಅವರು ఆయా భాషల నుండి వచ్చినారు. ಅನೇಕ ಭಾಷೆಗಳಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. बहुत सारे भाषाओं से ऐसे लोग आए हैं. వారు ఆయా ప్రజల నుండి వచ్చినారు. ऐसे बहुत सारे वंशावली से ऐसे लोग आए. ಅನೇಕ ವಂಶಗಳಿಂದ ಈ ಜನರು ಬಂದಿದ್ದಾರೆ. వారు ఆయా జనముల నుండి వచ్చినారు. ಅನೇಕವಾದಂತ ಒಂದು ಪ್ರಾಂತಗಳಿಂದ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅನೇಕ ಹಿನ್ನೆಲೆಗಳಿಂದ बहुत सारे ऐसे लोगों के भी जातियों से ऐसे लोग आए. ఏ కులము మతము జాతి రంగు దేశము ప్రాంతము అని భేదం లేకుండా అన్ని ప్రాంతాల నుండి ఆయన పిలుస్తూ వచ్చినాడు. इस प्रकार हर एक कुल भाषा लोग और जाति में से परमेश्वर अपने लिए लोगों को वो बुला रहे. हर ಪ್ರತಿ ವಿಧವಾದ ಜಾತಿಯು ಕುಲವು ಮತ ಪ್ರಾಂತವಿಲ್ಲದೆ ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಿಂದ ದೇವರು ತನ್ನಗೋಸ್ಕರ ಪ್ರಜೆಗಳನ್ನು ಕರೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని రాజ్యంలో అందరిని సమానులుగా చేస్తా వచ్చినాడు. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ಸಮಾನರಾಗಿದ್ದಾರೆ. परमेश्वर के राज्य में हर एक समान है.
ఈ లోకంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, ఈ లోಕದಲ್ಲಿ ನಾವು ಹೆಚ್ಚು ತಗ್ಗುಗಳು ನೋಡ್ತೀವಿ, ಈ लोक इस प्रकार संसार में देखते हैं, एक बड़ा नीचा हम देखते हैं, కానీ దేవుని రాజ్యంలో అటువంటివి ఉండవు. पर परमेश्वर के राज्य में ऐसा नहीं होता है. ಕರ್ತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ನಡೆಯೋದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. అందరినీ తన కుమారులుగా చేస్తూ వచ్చినాడు. ಎಲ್ಲರನ್ನು ಕರ್ತನ ತನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. हर एक को परमेश्वर ने अपना संतान पुत्र बना दिया है. తన కుమారులుగా ఉండే రాజ్యంగా చేస్తూ వచ్చినాడు. ತನ್ನ ಮಕ್ಕಳಿರುವಂತ ರಾಜ್ಯವಾಗಿ ಆತನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. अपने पुत्र रहने वाले राज्य को एक बना दिया. ఆ కుమారులు విడిపింపబడిన వారు, ये जो पुत्र है पुत्रियां है उनको छुटकारा पाए हुए लोग हैं, ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದಂತ ಮಕ್ಕಳು ಇವರಾಗಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. ఆ కుమారులు స్వతంత్రం కలిగిన వారు, जो स्वतंत्र हुए हैं ऐसे लोग हैं, वे सारे लोग ಈ ಒಂದು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದಂತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಈ ಕರ್ತನ ఆ ಪ್ರಜೆಗಳಾಗಿದ್ದಾರೆ. కుమారులు ఆయన రక్తం చేత కొనబడిన వారు, ಈ ಮಕ್ಕಳು ಕರ್ತನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. ऐसे लोग हैं जो पुत्र है परमेश्वर के लहू में वो धोए हुए हैं. ఆ కుమారులు ఎంతో వెలపెట్టి దేవుని ప్రేమించేవారు. इस प्रकार परमेश्वर ने एक मूल्य चलाकर वो देखकर परमेश्वर ने इन लोगों को उनको चुना है. ಕರ್ತನ ಒಂದು ಕ್ರಯವನ್ನು ಸಲ್ಲಿಸಿ ಈ ಮಕ್ಕಳನ್ನು ತನಗೋಸ್ಕರ ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ యొక్క కుమారులు ఆ సింహాసనం పైన కూర్చున్న ఆ యొక్క గొర్రెపిల్లను మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును కాకనే ಆರಾಧಿಸಬಹುತ್ತಾ ಉన్నారు. ಈ ಒಂದು ಮಕ್ಕಳು ಒಂದು ಸಿಂಹಾಸನ ಸೀನಂತ ಕುರಿಮರಿ ಅಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಮಹಿಮೆ ಘನತೆ ಪ್ರಭಾವವು ಹೊಂದೋದಕ್ಕೆ ನೀನು ಮಾತ್ರವೇ ಅರ್ಹನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ, इस प्रकार जो मेमना वो सिंहासन के ऊपर विराजमान है उनको देखते हुए तू पवित्र परमेश्वर है, सर्व स्तुतियु योग्यता और आदर पाने के योग्य है बोलकर वो आराधना करते हैं. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభు పై భుజం మొదలుకొని పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును వేసుకున్నాడు. इस प्रकार हम यीशु मसीह के वस्त्र धारण के में देखते हैं कि ऊपर से नीचे तक वो पूरा वस्त्र धारण से वो पहना हुआ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪೂರ್ತಿಯಾಗಿ ತಲೆ ಮೊದಲುಗೊಂಡು ಕಾಲಿನವರೆಗೆ ಆ ವಸ್ತ್ರವು ಆತನನ್ನು ತುಂಬಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన ఉన్నాయి. ಉನ್ನಿನ ಹಾಗೆ ಆತನ ಒಂದು ನಾವು ಕೂದಲುಗಳನ್ನು ನೋಡುವಂತರ इस प्रकार उनके समान उसके बालों को हम देख सकते हैं. తన నోట రెండంచులు గల వాడిగల ఖడ్గం ఉంది. उनके जो मुंह में है जो तलवार के बारे में हम देखते हैं. ಆತನ ಒಂದು ಬಾಯಿನಲ್ಲಿ ಇಬ್ಬಾಯಿ ಕತ್ತೆ ನಾವು ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. తన కనులు అపరించి పోలినవిగా ఉన్నాయి. इस प्रकार सोने के समान परमेश्वर की आंखें हमें दिखते हैं. ಒಂದು ಬಂಗಾರದ ಹಾಗೆ ಅಪರಂಜಿಯಾಗಿ ಕಣ್ಣುಗಳು ಆತನದು ಪ್ರಜ್ವಲಿಸ್ತಾ ಇದೆ. ఆయన 7 నక్షత్రముల మధ్య కూర్చొని ఉన్నాడు. 7 तारों के बीच में वो परमेश्वर विराजमान है. 7 ನಕ್ಷತ್ರಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ತನು ಆಸೀನನಾಗಿದ್ದಾನೆ. ఆయన చేతిలో దావీదు తాళములు కలిగి ఉన్నాడు. वो दाऊद का जो ताला है उनके हाथों में उसने रखा है. दावीदನ ಒಂದು ಬೀಗದ ಕೈ ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಆತನ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ ప్రభువు పరలోక రాజ్యంలో అందరి చేత కేరుబులు సేరుపులు 24 మంది పెద్దలు 4 జీవుల చేత కోట్ల కొద్ది మంది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 పిలువబడతా ఉన్నాడు. उस स्वर्ग राज्य में केरूबियों के साथ तो उस करोड़ों देवदूतों के साथ जो 24 बड़े लोग हैं उनके साथ सब लोग उनको प्रभु जी बोलकर परमेश्वर को इस प्रकार पवित्र 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 बोलकर उनकी आराधना करते हैं. ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಎಂಬುದಾಗಿ ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ದೇವದೂತರು 24 ಹಿರಿಯರು 4 ಜೀವಿಗಳು ಕೆರೂಬಿಯರು ಸೆರಾಫಿಯರು ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. ఇటువంటి ప్రభును మనం కూడా అర్థం చేసుకున్న వారని తెలిసిన విధానంలో కొద్ది సమయం వాక్యానుసారంగా మనం ఆరాధిద్దాం. ऐसे परमेश्वर को जानते हुए परखते हुए समझते हुए हम परमेश्वर की आराधना ಸ್ತುತಿ हम करेंगे. ಇತ್ತ ಕರ್ತನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಯೋಗ್ಯವಂತ ವಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ಬೆಳಕಿನಲ್ಲಿ ಆತನಿಗೆ ನಾವು ಆರಾಧನೆ ಸಲ್ಲಿಸೋಣ ಪ್ರಿಯರೇ.